Jai Shri Ram, Bharat Mata ki Jai. This is Akhil. How are you guys? Hope you are fine. ఈరోజు మీ అందరి ముందుకి సరికొత్త గెస్ట్ని తీసుకొస్తాను చెప్పాను కదా. సో ఈరోజు మన మనం ఎంతమంది అయితే ఇంటర్వ్యూ చేసామో అంతమందిలోని మనకి చాలా స్పెషల్ పర్సన్స్ వచ్చారు. అందరూ స్పెషల్ పర్సన్స్ వచ్చారు. సో ఈరోజు కూడా మనం ఒక స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూ చేయబోతున్నానని నేను చెప్పాను కదా. సో ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి. స్పెషల్ పర్సన్ని అంటే తెలిసిందే కదా మనందరికీ సుపరిచితుడు మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అన్న. సో ఈరోజు మన ప్రవీణ్ అన్నతోని స్పెషల్ చిట్ చాట్ చేయబోతున్నాం. సో వెల్కమ్. జై శ్రీరామ్. నమస్కారం అండి. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది కదా? ఓకే. ఋషి సేన 5.0 ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓకే. అండ్ ఋషి సేన టీమ్ మెంబర్స్ అందరికి, వ్యూయర్స్ అందరికి వెల్కమ్. అండ్ ఋషి సేన కూడా అందరిలా కాకుండా తన ధర్మం కోసము ఏదైనా నా వంతు నేను చెయ్యాలి అని చెప్పేసి తనదైన స్టైల్లో అతను చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఋషి సేన చేసిన సాంగ్స్‌కు, వీడియోస్‌కు నేను బాగా అడిక్ట్ అయ్యేవాడిని. చాలా వీడియోస్, చాలా సాంగ్స్ ప్రతిదీ ఒకటికి 4, 5 సార్లు వింటుండేవాడిని. ఆ సాంగ్స్ ఎట్లా క్రియేట్ చేస్తారో నాకైతే తెలియదు. ఆ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేస్తారో నాకైతే తెలియదు. బట్ ఇప్పుడు అవన్నీ లేవని చెప్పి నేను చాలా సార్లు బాధపడి తర్వాత విషయం ఎందుకు తెలుసుకున్నాను. ఆ సాంగ్స్ అనేది ఇప్పటికైతే నా కాడ ఉన్నాయి. ఎవరైనా స్టైల్‌లో చేస్తున్నారు. బట్ ఆ విషయంలో నేను కూడా ఋషి సేనకు వాటన్నిటికి నేను పెద్ద అభిమానిని. ఏదైనా ఎప్పుడు ఏ పాట వస్తుంది, ఏ పాట వస్తే ఎలా ఉండబోతుంది, ఎలా లిరిక్స్ రాస్తారు, ఎలా క్రియేట్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. సో, కొన్ని కారణాల వల్ల ఛానెల్ పోయిందో లేదా ఏమైందో నాకైతే తెలీదు. కొంతమంది వాళ్ళకైతే తెలిసింది. బట్ మళ్ళీ ఋషి సేన బ్యాకప్ రావడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఐయామ్ రియల్లీ హ్యాపీ. సో, ఇంటర్వ్యూకి రమ్మని చెప్పేసి అడిగారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన తమ్ముడే గదా! సో, అందుకని రావడం అనేది జరిగింది. అది ఋషి సేన. చెప్పండి ఫస్ట్. హలో! నా వాయిస్ వినిపిస్తుందా? కామెంట్స్ చేయండి. ఋషి సేన నాకేమీ వినిపించట్లేదు. నాకైతే ఏం వినిపించట్లేదు. బట్ నా వాయిస్ వినిపిస్తుందా లేదా? ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఒకసారి. లైవ్ నా వాయిస్ వినిపిస్తుందా లేదా అని. వస్తుందన్న, క్లియర్‌గా వస్తుంది. నీ వాయిస్ రావట్లేదు ఋషి సేన. అదే నా వాయిస్ క్లారిటీగా అయితే వస్తుంది. నాకు ఇక్కడ చూపిస్తుంది. బట్ మీ వాయిసే నాకు క్లారిటీగా రావట్లేదు. మీ వాయిసే. వినిపిస్తుందన్న. లేదు. సగం నాకు మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. మీ వాయిస్ నాకు వినిపించట్లేదు ఋషి సేన. వస్తుంది. అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి కెన్ హియర్ అని పెట్టారన్న. యెస్. వినిపిస్తుంది. క్లారిటీగానే వస్తుంది. సో పాయింట్‌లోకి వచ్చేస్తే అన్న, ఫస్ట్ ఋషి సేన నాకైతే మీరు ఎంత స్ట్రాంగ్‌గా అన్న డబల్‌లోకి వచ్చావన్న ప్రవీణ్ అన్న. అన్న మీ వాయిస్ కట్ అయిపోయింది మళ్ళీ. షట్. మీ వాయిస్ ఏం
బాబు అన్న సిగ్నల్ కరెక్ట్ లేనట్టుందన్న. సిగ్నల్ కరెక్ట్ లేకపోవడం కాదు, వాయిస్ వినిపించింది. అంటే కెమెరా ఆఫ్ చేసుకో పర్వాలేదు, ప్రాబ్లం లేదు ప్రవీణ్. నేను కెమెరా ఆఫ్ చేసుకున్నాను. ఫస్ట్ నుంచే నేను కెమెరా ఆఫ్ చేసుకుని ఉన్నాను. బట్ వినిపిస్తుంది మీ వాయిస్ క్లారిటీగానే. అనేది నాకు నీ వాయిస్ మీరు క్లారిటీ లేదు. చెప్పిందంతా ముందు వినిపించింది. ఇప్పుడు నా వాయిస్ మీకు వినిపిస్తుందా? నాకు నీ వాయిస్ ముందుకు ముందుగా కొంచెం రీసౌండ్ లాగా వినిపిస్తుంది. నాకు అంత క్లారిటీగా రావట్లేదు. సరే ఇప్పుడు చెప్పండి. ప్రవీణ్ అన్న వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు పర్వాలేదు. కంటిన్యూ. ఇప్పుడు క్రిస్టియానిటీని ఎంత హార్డ్‌గా అంటే క్రిస్టియానిటీని అపోజ్ చేయడానికి కారణం ఏంటి? ఫస్ట్ స్టెప్ ఎక్కడ పడ్డది మీకు? డైరెక్ట్ ఫస్ట్ స్టెప్ స్టార్టింగ్ నుంచి చెప్పన్నా కొంచెం? స్టార్టింగ్ నుంచి అంటే జస్ట్ చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. కొంచెం షార్ట్‌లో చెప్తాను. దానికంటే ముందు నీ వాయిస్ అనేది కొంచెం వినిపిస్తుంది. సడెన్‌గా కట్ అయిపోతుంది. సడెన్‌గా వినిపిస్తుంది. కొంచెం నీ వాయిస్‌లో క్వాలిటీ అనేది లేదు అఖిల్ గారు. స్టార్టింగ్ బేస్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఉద్యోగం చేసుకోవాలి. ఎక్కడికన్నా యూఎస్ అలాంటికి ఎళ్లి మంచిగా సెటిల్ అవ్వాలని దాని మీద ఉండేది. కరోనా సమయంలో అనుకోకుండా ఒక పాస్టర్ రెచ్చగొట్టిండు. ఆ రెచ్చగొట్టిన దాంట్లో కొంచెము ఇంకా డెప్త్‌గా వెళ్ళవలసి వచ్చింది. అంటే అక్కడ ఆ సిట్యుయేషన్స్‌లో. అంటే కొంచెం నాకు వివాహము చెడగొట్టడము, చర్చికి రావట్లేదు, చర్చికి రాలేని కారణంగా ఆగిపోవడము, ఇలా మళ్ళీ బ్లాక్‌మెయిల్ చేయడము ఇలాంటి కొన్ని ఫేస్ చేశాను ఎదురుగా. ఆ రోజు నాకు మైండ్‌లో పడింది. తర్వాతేంటంటే ఇది నా ఒక్కడి సమస్య గాదు. చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ క్రిస్టియన్స్‌లో ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తున్నారని అర్థమైపోయింది. పాస్టర్‌లు ఎంత అహంకారంతో ఉంటారు. ఎంత ఆహ్, కొవ్వెక్కి నన్ను మించిన జ్ఞానవంతుడు ఇప్పుడు లేడు బైబిల్ పరంగానే అనుకోవడం కానీ, లేదా వాడు స్వార్థం కోసము ఎలాంటి నీచ పనులకైనా దిగజారుతారన్న విషయాలన్నీ నాకు ఆ ఇన్సిడెంట్స్ కంటే దానికంటే ముందే చిన్నప్పటి నుంచే నాకు చాలా సంఘటనలు ఎదురైనయి. అవన్నీ చూసిన నేను వీళ్ళ అహంకారాన్ని అణిచివేయడానికి నేను పాస్టర్ అని చెప్పుకోవాలంటే కూడా అసహ్యమయ్యే విధంగా ఈ సమాజాన్ని మార్చాలి అని జెప్పేసి నాకు పర్సనల్‌గా నేను ఎఫెక్ట్ పడ్డప్పుడు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నా. ఆ సమయంలో పోలీస్ స్టేషన్‌కి వెళ్ళవలసిన సందర్భం గాని, అలాంటి నాకప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేసేటోళ్ళైతే కాదు. ఒంటరిగా బాధపడ్డ రోజులున్నాయి. కానీ వీళ్ళను ఏ విధంగా అయినా సరే వదిలిపెట్టకూడదు. ఈ అహంకారాన్ని వీళ్ళను అణిచివేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాను. అనుకోకుండా నేను పెట్టిన 2, 3 వీడియోలకే పాస్టర్‌లందరూ కలిసి రెచ్చగొట్టి, కౌంటర్స్ అంటూ, దిగజారుతూ మాట్లాడే స్వభావాలు చూసి ఇంకా రెచ్చగొట్టారు. అక్కడ బీజం పడింది. కామెంట్ చేశారు. కేశవరాం, హరే కృష్ణ ప్రవీణ్ తమ్ముడు. హరే కృష్ణ కేశవ. నువ్వు పరిచయం నువ్వు బాగా గుర్తున్నావు. కాంటాక్ట్ కూడా ఉంది. ఓకే. అది అక్కడ బీజం పడింది రిషి సార్. అఖిల్ వినిపిస్తుంది గదా! అఖిల్ నాకు నీ దగ్గర నుంచి వాయిస్ ఏం వినిపించట్లేదు అఖిల్. హుహు. అఖిల్ నాకు ఒకసారి కాల్ చేస్తారా? కాల్ చేస్తాను ఒకసారా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు ఏం వినిపించట్లేదు నాకు మొత్తం. హలో! హుహు. చెప్పన్నా చెప్పు. మళ్ళీ కట్ అయిపోయావన్నా. హలో! ప్రవీణ్ అన్నకి మాట్లాడు కార్తీక్ ఒక నిమిషం. ప్రవీణ్ అన్న కట్ అయిపోయినట్టుంది. ప్రవీణ్ అన్నతో కంగారు లేదు, మనం చేద్దాం, టెన్షన్ లేదు. అన్న వచ్చేస్తాడు, 5 minutes లో జాయిన్ అవుతాడు. కట్ అయిపోయినట్టుంది స్ట్రీమ్ యార్డ్. ప్రాబ్లం ఉంటుంది స్ట్రీమ్ యార్డ్ ద్వారా. అప్పుడప్పుడు తన్నేసింది, నన్ను కూడా తన్నేసింది. అలాగే 2 సార్లు వస్తాయి. కొత్తది స్టార్ట్ అయింది, కంగారు లేదు. జై శ్రీరామ్. సబ్స్క్రైబర్లకి కింద కామెంట్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరికీ జై శ్రీరామ్ పేరు పేరున.
కేశవరామ్ గారు జై శ్రీరామ్ అండి. గురుప్రియం గారు జై శ్రీరామ్. శారదా గారు జై శ్రీరామ్. కుషమ్మ జై శ్రీరామ్ అమ్మ. శ్రీకృష్ణ హిందూ గారు జై శ్రీరామ్. ఓకే, సిగ్నల్ కరెక్ట్ లేదు. మనకుండే సమస్య విధానం కూడా ఇరుక్కున్నాడు. ఎక్సిందు గారు కదా, ఆ నా కొడుకుకి నన్ను గట్టిగా పేజీ రికార్డింగ్ నేను అప్లోడ్ చేస్తాను. అర్థమైందా? ఆ విధవది అంటే చూపిస్తాడు ఏంటో. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే, చెప్పండి చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా? అయితే అన్న ఇప్పుడు అది ఇప్పుడు అదొక స్టెప్ అయితే క్లియర్ అన్న, క్లియర్ గా వినిపిస్తుంది మీ వాయిస్. మీరు మాట్లాడుతూ నేను కామ్గా ఉన్నాను. ఇప్పుడు పర్లేదు. నేను క్వశ్చన్ వేసిన తర్వాత నేను క్వశ్చన్ వేసిన తర్వాత మీ దగ్గర సమాధానం వచ్చినంత వరకు నేను మ్యూట్ లో ఉంటాను. దాని తర్వాత నేను మళ్ళీ క్వశ్చనింగ్ చేస్తానన్న. అయితే ఇప్పుడు పాయింట్ వచ్చేసి, మీరు క్రైస్తవ్యుల్ని క్రిస్టియానిటీలోంచి ఎలాగా సిచ్యువేషన్ ఎలా మ్యాచ్ అయింది? అంటే క్రిస్టియానిటీ మీద మీరు ఎంత క్వశ్చనింగ్ చేయడం, అంటే బైబిల్లోని ప్రతి ఒక్కటి పాయింట్ పిన్ టు పిన్ మీరు చదివారు. అది మీ వీడియోలు చూసిన ఎవరికైనా క్లారిటీతో అర్థమవుతుంది. అంటే అంత జ్ఞానాన్ని ఎలా సంపాదించామన్న బైబిల్ మీద? అంటే ప్రత్యక్షంగా చూసా, బైబిల్ అంత పరిశీలించి చదవడం వేరు, పరిశీలించి చదవడం వేరు. మీరు నాకు తెలిసినంత వరకు పరిశీలించి చదివారని నేను అనుకుంటున్నాను. అంత జ్ఞానాన్ని ఎలా సంపాదించారు బైబిల్? ఏ పాయింట్ అయినా తక్కువని చెప్తారు, అది ఎలా సంపాదించారు? ఓకే, యాక్చువల్గా నేను అందరి డిబేట్లు చూస్తున్నాను. కిరణ్ గారిది కావచ్చు, కాపరి గారిది కావచ్చు, గోపి గారిది కావచ్చు, శివశక్తి నుంచి హిందీ శక్తి, అన్ని డిబేట్లు చూస్తూనే ఉన్నాను. ఆ తర్వాత నేను అవన్నీ నోట్ చేసుకుంటూనే ఉన్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో మొత్తం పాస్టర్ల వీడియోలు చూస్తున్నాం కాబట్టి వాళ్ళు అసలు ఏం మాట్లాడతారో ఆ మాట్లాడిన దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ బైబిల్ ఏ వాక్యం పట్టుకుంటారు, మళ్ళీ ఆ వాక్యానికి నిజంగా దాని పూర్వపరాలు అర్థాలు ఎక్కడని చెప్పేసి నేను ఫస్ట్ జాన్ పాల్ తో డిబేట్ చేసేటప్పుడు కానీ, అంతకు ముందు డిబేట్ చేసేటప్పుడు కానీ, అంతకు దానికంటే ముందు 2-3 రోజులు నా బుక్ లో ఉన్నటువంటి వాటన్నిటి మీద ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. ఏంటంటే ఎక్స్‌క్రిస్టియన్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కంప్లీట్ గా ప్రతిరోజు చదివేది, ప్రతిరోజు డిబేట్లకు ముందు కానీ అన్ని బాగా ప్రిపేర్ అయ్యేదంటే ఒక బైబిలే. మిగతా ఏం చదవను. భగవద్గీత ఎప్పుడైనా ఒక శ్లోకం చదువుకోవడం, అర్థం తాత్పర్యం తెలుసుకోవడము, మనసు ప్రశాంతంగా పెట్టుకోవడము, తర్వాత మళ్ళీ బైబిల్. ఎందుకంటే బైబిల్ మీద 2 పుస్తకాలు రాశాను, బైబిల్ మీద 4-5 డిబేట్లు చేశాను. మొత్తము పాస్టర్లు చెప్పే ప్రతి దాని మీద కౌంటర్ ఇవ్వడానికి వాళ్ళ బైబిల్ ఏ వాక్యాలు పట్టుకుంటారో మళ్ళీ ఆ వాక్యాలకు దానికి లోతుగా ఉన్న అర్థాలు ఏంటని చెప్పి తెలుసుకోవడము, అదంతా కూడా బైబిల్ సబ్జెక్ట్, బైబిల్ పూర్తిగా చదవడం అనేది నా వర్క్. అట్ ద సేమ్ టైమ్ హిందూ గ్రంథాలు, హిందూ స్క్రిప్చర్స్ నేను ఎప్పుడూ అంతగా చెప్పలేదు ఎక్కడ కూడా. కానీ సభలలో, మీటింగ్లలో కొన్ని పాయింట్లు టచ్ చేస్తూ ఉంటాను. అట్లాగా దానికంటే ముందు జనాలకి చిన్న లాజిక్స్ కు మొత్తం అట్టిపండి చేతిలో బొలిచినట్టు పెట్టాలి. సెక్యులర్ హిందువులకి కానీ, కామన్ క్రిస్టియన్స్ కి కానీ. ఎంత అంటే దానికి నేను బాగా స్టడీ చేసిన. బాగా ఇప్పుడు వీళ్ళకు ఎలా అర్థమవుతుంది, ఏ పాయింట్ వీళ్ళు మా దేవుడు నమ్మకపోతే నరకమే అని అంటున్నారు. ఎటు తిరిగి మొత్తం అక్కడికే వస్తారు. ఇది ఏ విధంగా లాజికల్ గా కరెక్ట్ ఉందని అనే దాని మీద మన ఇండియా చట్ట ప్రకారంగా వేసే శిక్షలకు దీనికి ఇలా ఉంటది కదా కొంచెం చెప్పడానికి, అందరికీ అర్థం రీతిలో చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ డిబేట్లు కామన్ వాళ్ళకి అర్థం కావు, మనకు అర్థమైతే. కాపరి గారు, కరుణాకర్ గారు, లలిత్ కుమార్ అందరికీ వాళ్ళ డిబేట్లు డెప్త్ బైబిల్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ నా డిబేట్ ఎట్టుందంటే కామన్ వాళ్ళకి అర్థమైపోతాయి. అసలు బైబిల్ అవగాహన లేని క్రిస్టియన్స్ కు, బైబిల్ టచ్ లేని క్రిస్టియన్స్ కు, మనసు ఉన్న వాళ్ళు కూడా అర్థమవుతుంది అనమాట. అట్లాంటి వాళ్ళు టచ్ చేసే విధంగా నా వీడియోలో వల్గర్ గా బూతులు లేకుండా ఎందుకు చేస్తున్నాను. ఇప్పుడు నిన్న డిబేట్ చేయబట్టిన కొన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి. మీరు అలా చేయకూడదు, అలా మాట్లాడాలి, మీరు ఇలా చేస్తున్నారు చెప్పేసి అంటున్నారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆ డిబేట్ ఒక ప్రశ్న అయిపోయిందంటే ఇంకో ప్రశ్న అయిపోయిందంటే ఇంకో ప్రశ్న అయిపోయిందంటే ఇంకో ప్రశ్న. ఎప్పుడు మేరీ ఎవరికి పుట్టిందన్న దాని మీద కూర్చోవడం కూడా నాకు అది నాకు రాంగ్ అనిపిస్తుంది. అది వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు. కానీ ఈ డిబేట్ చూసి ఇదంతా ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది జనాలకు అర్థం అవ్వాలి. ఎక్కువగా యూత్ నీలాంటి కుర్రాళ్ళందరికీ టచ్ అవ్వాలి. ఫస్ట్ ఏ కొంచెం లాజికల్ గా ఉన్న ప్రేరణ మాట్లాడేది, ఏ బుర్ర ఉన్న ప్రేరణ మాట్లాడేది కరెక్టే కదా అని అనిపించాలి. ఇలా మతాలు అన్ని పక్కన పెట్టేస్తాయి. అట్లాగా బైబిల్ జ్ఞానం ఏంటంటే ఒకటే మెయిన్ ఏంటంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిరోజు నేను ఇదే పని మీద ఉంటాను కదా.
బైబిల్ చదవడం మాత్రమే ఉంటది కదా అంది. అలా డైలీ మీరు కూడా ఇదే వర్క్ మీద ఉంటే మీకు కూడా ఇంకా మంచిగా బైబిల్ వస్తుంది అది. అవును. అవును. నెక్స్ట్ మరి ఓకే. అయితే అంటే నేను క్వెషన్ అడిగిన తర్వాత మీది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని చెప్పండి. నేను నెక్స్ట్ క్వెషన్‌కి ఓకే. వెళ్తాను. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మీరు నెక్స్ట్ ఓకే. అయితే ఇక్కడ మీరు చేసింది ఇప్పుడు క్రిస్టియన్స్ వల్ల మీరు అంటే పర్సనల్‌గా బాధపడ్డారా? లేకపోతే స్ట్రెయిట్‌గా ఓన్లీ జస్ట్ బైబిల్‌లో విషయాలు ఇది సమాజానికి కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరు ఆ టైప్‌లో బాధపడ్డారా? లేకపోతే మిమ్మల్ని పర్సనల్‌గా ఏమైనా అటాక్ చేసారా? అంటే పర్సనల్‌గా ఇన్ సెన్స్ ఫ్యామిలీ పరంగా, ఎమోషన్ పరంగా ఏ టైప్ ఆఫ్ మిమ్మల్ని ఎలాగా ఈళ్ళ వల్ల మీరు ఎంత ఘోరంగా ఇబ్బంది పడ్డారనేది ఒకసారి మీరు ఫ్రీగా ఒకసారి డీటెయిల్‌గా చెప్తే కొంచెం అసలు బైబిల్‌లో ఇట్లాంటి వాక్యాలు ఉంటాయని, బైబిల్‌లో ఈ వాక్యాల వల్ల సమాజం ఇలా పాడైపోతున్న సంగతే నాకు బీటెక్ వరకు కూడా నాకు తెలీదు. ఫస్ట్ పర్సనల్‌గా బాధపడ్డా. నేను ఏమనుకునేవాడిని అంటే పాస్టర్‌లే తప్పులు చేస్తున్నారు, పాస్టర్‌లు రాంగ్ బోధిస్తున్నారు, బైబిల్ కరెక్టే, యేసుప్రభు కరెక్టే, పాస్టర్‌లు తప్పు చేయట్లేదు. ఆ పాస్టర్‌లు తప్పు చేస్తే అది బైబిల్‌కి ఆపాదించకూడదు అనే డైనమాలో నేను బాగా మునిగిపోయి ఉన్నామని ఫస్ట్. నాకు జరిగింది నా ఫ్యామిలీ పరంగా నా పర్సనల్ మీద దెబ్బ పడింది. నువ్వు యేసుప్రభు పాదాల మీదకి రా, యేసుప్రభు మీద పాదాల మీద పడు, క్షమాపణ అడుగు, నువ్వు ఏ విధంగానైనా సరే చర్చికి రావాల్సిందే అని నా మీద తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చారు. ఆ ఒత్తిడి చర్చ్ గాని, ఇంకోటి గాని ఒకదానికి కనెక్ట్ అయ్యి, అది నాకు వేరే ఆప్షన్ లేదు. నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాల్సిందే. నాకు వేరే ఆప్షన్ లేదు. నేను క్రిస్టియానిటీలోనే ఉండాల్సిందే. చర్చికి రావాల్సిందే. బైబిల్ చదవాల్సిందే. యేసుప్రభు మీద ఉండాల్సిందే అంత ఇదిగా తీవ్రమైన ఒత్తిడికి నేను ఆ సమయంలో లోనైనా. 1 కాదు, 2 కాదు అఖిల్. నేను జస్ట్ కొన్ని ప్రశ్నలు అడిగినందుకు నాకు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. బైబిల్ గురించి అడిగినందుకు ఎక్కడెక్కడో వెళ్ళేసి క్యాన్సిల్ చేసేసినారు. 1, 2, 3 అట్లా క్యాన్సిల్. నాకు పర్సనల్‌గా జరిగిన దాని మీద నేను ఆలోచించిన ఆ సమయంలో ఒకటే. అసలు ఈ సమయంలో నేను ధైర్యవంతుని, కాన్ఫిడెన్స్ పర్సన్. నా మనసాక్షి ఒప్పుకోవట్లా. వీళ్ళందరికీ నా సొంత బంధువులు కావచ్చు, పాస్టర్‌లు అనేవాళ్ళు నా సొంత తాత లాంటి వాళ్ళే. మా మామ లాంటి వాళ్ళు, మా ముత్తాత, మా చిన్న తాత కూడా ఎప్పటికి ఈ రోజుటికి పాస్టర్‌గా కొనసాగుతున్నాడు. మా ఊర్ల సైడు. అంతా. అయినా కానీ నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇదంతా ఈళ్ళు తర్వాత బైబిల్ గురించి అర్థమైపోయింది. నా పర్సనల్‌గా ఎప్పుడైతే నేను ఎఫెక్ట్ పడ్డానో, నా పర్సనల్ విషయాలలో ఎప్పుడైతే ఎఫెక్ట్ పడ్డానో, ఆ తర్వాత వీళ్ళు ఇలా మారడానికి గల కారణం ఏందంటే బైబిలే. వీళ్ళని ఇలా తయారు చేస్తుంది బైబిలే. వీళ్ళని ఇలా ప్రేరేపిస్తుంది బైబిలే. ఇప్పుడు కక్షతోనైనను, మిషతోనైనా గాని ఎలాగైనా సరే నువ్వు వాళ్ళని మతం మార్చాల్సిందే. నువ్వు అబద్ధాలు చెప్పినా నువ్వు మతం మార్చాల్సిందే. దొంగ సాక్ష్యం చెప్పినా సరే నువ్వు వాళ్ళని యేసు దగ్గరికి రావాల్సిందే. నువ్వు ఏ విధంగా చేసినా నువ్వు యేసు గారికి తెచ్చావా లేదా అనేది మాత్రమే చూస్తారు. అని ఇవన్నిటికి వీళ్ళు ఇలా తయారవడానికి బైబిల్ కారణం అని చెప్పి నాకు అర్థమైంది. ఫస్ట్ ఎఫెక్ట్ అయింది నా పర్సనల్ లైఫ్ మీద. అది నాకు జీర్ణించుకోలేనంత విధంగా నా ఈగోని రెచ్చగొట్టారు. అప్పటికి నా ఏజ్ 24, 23 అట్లా ఉంటది అంతే. ఎక్కడి దాకా రెచ్చగొట్టారంటే జైలుకి పంపించాలి. శాపనార్థాలు పెట్టారు నాకు. ప్రవీణ్ నీ జీవితం నాశనం అవ్వకపోతే చూడు, నీకు ఏమైతే చూడు, నువ్వు దేవుడికి ఎదురెళ్తావు, పాస్టర్లకు ఎదురెళ్తావు, పాస్టర్ అంటే దేవుడు అన్నట్టే చూడు, నీ లైఫ్ కాకపోతే చూడు అని చెప్పేసి మా ఇంటికాడికి వచ్చి క్రిస్టియానిటీలో బాగా మునిగిపోయిన పాస్టర్ భార్య కొంతమంది వచ్చి శాపనార్థం కూడా పెట్టారు. ఇదేం శాంతి, ఇదేం ప్రేమ మతము. నేను క్వెషన్ చేసినందుకు నా పర్సనల్‌గా నాకు ఇది నచ్చలేదండి. ఎందుకంటే ఆ రోజు నాకు ఆ సమయంలో నేను చెప్పిన విషయాలు నా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడి వాళ్ళు కూడా చర్చ మానేస్తున్నారు. వాళ్ళు కూడా పాస్టర్‌ని క్వెషన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మొత్తానికే మాకే ఎసురు పడతది అనే భయం పట్టుకొని వీళ్ళు ఇలా చేశారు. కానీ నా టైం కాదు కదా అని చెప్పేసి నేను కొన్ని నెలల పాటు మనసులో బాధపడి, మనసులో అవన్నీ అలాగే పెట్టుకొని, నా టైం వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశా. ఏంటి అనేది. ఆ తర్వాత నా టైం వచ్చిన లోపల బైబిల్‌లో లోతుగా విషయాలు తెలుసుకొని, పరిశీలించి, అసలు మొత్తానికే బైబిల్ ఎఫెక్ట్. ఇప్పుడు నా పర్సనల్ గొడవ అనుకుంటే ఆ ఒక్క చర్చ్ మీద, ఒక్క పాస్టర్ మీద నేను రివెంజ్ తీర్చుకునేవాడిని. కానీ బైబిల్ చదివిన తర్వాత నాకు అర్థమైంది మొత్తం పాస్టర్‌ల యొక్క ఐడియాలజీ, మొత్తం బైబిల్ యొక్క నేర్పించే బోధ కరెక్ట్ కాదనే విషయాలు ఇంకా నా పర్సనల్‌గా జరిగిన విషయం పక్కన పెట్టేసి మొత్తం ఈ దేశాన్ని మార్చాలంటే ఈ బైబిల్ ఉన్న నిజ స్వరూపాలు కామన్ క్రైస్తవులకు తెలియాలన్నంత కసిగా నేను మళ్ళీ పెట్టుకొని అలా మారిపోయాను. అలా రావడం జరిగింది. ఫస్ట్ జరిగింది నా పర్సనల్. సెకండ్ బైబిల్ గురించి తెలుసుకొని వీళ్ళు ఇలా తయారవుతున్నారని తెలుసుకొని మొత్తం వీళ్ళ మీద స్టార్ట్ చేశాను. అదయిపోయింది. నెక్స్ట్ అడగండి.
అయితే నేను ఇప్పుడు ఛానల్‌లో ఇచ్చిన ఈ శివాస్ బైబిల్‌లో స్టూ ఉన్న విషయాలు ప్లస్ మేము చెప్పన్నా చెప్పండి. నేను చెప్పండి. కొన్ని ఛానల్‌లో ఇంటర్వ్యూస్ ఇచ్చాను. 'శివాస్ స్టూడియోస్', 'సుధీర్ టాక్స్‌లోను. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి లక్షలు హ్మ్. లక్షలు ఖర్చు పెట్టి ఆ వీడియోలు యూట్యూబ్‌లో లేకుండా చేశారు. రెడ్ టీవీ ఇంటర్వ్యూస్ కావచ్చు, 'శివాస్ స్టూడియోస్' కావచ్చు. ఇంకొన్ని ఛానల్‌లో నా ఇంటర్వ్యూసే మొత్తము డబ్బులు ఖర్చు పెట్టి లేపేసేంతగా వాళ్ళు దిగజారారు. అంటే నేను ఇది గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇంతగా ఎఫెక్ట్ పడుతున్నాయి వీళ్ళ మీదనని. హ్మ్. చెప్పండి. నెక్స్ట్. హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు మీరు ఈ యొక్క క్రిస్టియన్ మీ పర్సనల్ ప్రాబ్లమ్ పర్సనల్ వల్ల ఒకటి దీనివల్ల ఇప్పుడు బైబిల్‌లో ఉన్న విషయాలు మీరు ప్రశ్నించడం అయినంత వరకు, ఈ యొక్క విషయాన్ని జనాలకి తెలపాలని చెప్పేసి మీరు ఏ రకంగా ఆలోచించారు? ఛానెల్ పెట్టి మీరు ఇంతవరకు ఎక్కడో ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి, ఈ రోజు వరకు ఇంత ట్రావెలింగ్ ఎందుకు చేయాల్సొచ్చింది? బైబిల్ మీద ఎందుకు అంత చెప్పాల్సొచ్చింది? అసలు బైబిల్ మీద దేనికి? ఏంటి అసల? అంటే మీరు ఇదంతా ప్రజల ముందుకు ఎందుకు తీసుకెళ్ళాలనిపించింది? అంటే మీలా వేరే వాళ్ళు అవ్వకూడదనా? లేపోతే మీకు పాస్టర్‌ల మీద ఉన్న విషయం మీదా? లేపోతే యాక్చువల్లీ ఈ బైబిల్‌లో ఉన్న చండాలమంతా మీరు చెప్పాలనా? అంటే యాక్చువల్‌గా ఇప్పుడు నా కళ్ళ ముందు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వబోతుంది. నేను చూస్తూ ఊరుకోలేను కదా! నేనెళ్లి కాపాడాలి. నా వంతు నా హ్మ్. శక్తి మేరకు నా ప్రయత్నం చేయాలని ఉంటుంది. అట్లాగే ఇందులో కంప్లీట్‌గా నాకు హ్మ్. 30 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా నేను ఇంతవరకు ఎప్పుడు గుడికి పోలేదు. గుడిలో ఎటుంటదో కూడా నాకు తెలీదు. సో, అట్లాంటిది వీళ్ళ క్రూరల్ మెంటాలిటీ ఎలా ఉంటదో నేను దగ్గర నుంచి చూసాను. ఇది నేను ఫస్ట్ మొబైల్‌లలో నుంచి హిందూ శక్తి ఛానెల్ పెట్టుకొని వీడియోస్ చేసేవాడిని. వేరే వాళ్ళ ఛానెల్ అందులో వీడియోస్ చేసేవాడిని. నేను మాట్లాడే 4, 7 మాటలకే బాగా ప్రభావితం అయ్యి అప్పట్లో బాగా వ్యూవర్‌షిప్ వచ్చేది. ఆ తర్వాత నేను ఆలోచించిందేందంటే ఎక్స్ క్రిస్టియన్ అనే ఛానెల్ పెట్టుకున్నాను. నా క్రైస్తవ సమాజాన్ని మార్చాలండి ఫస్ట్. హిందువులు కాదు నా క్రైస్తవ సమాజాన్ని మార్చాలండి. ఎందుకు జనాల్లోకెళ్ళాలి? ఎందుకు తీసుకెళ్ళాలి? ఇవన్నీ నేను ఎందుకు అనుకున్నానంటే మొత్తం ఇండియా ఇప్పుడు ప్రెజెంట్ భారతదేశం 2026లో భారతదేశము అన్నిటికన్నా అతి పెద్ద ప్రమాదంలో ఉండడానికి ముఖ్యమైన కారణము ఈ మత మార్పిడి. ఇప్పుడు కాశ్మీర్ మీద పాకిస్తాన్‌లో భూభాగం ఆక్రమించుకోవాలని జరుగుతున్న దాడి కంటే, లేదా బంగ్లాదేశోళ్ళు మన భారతదేశంలో అక్రమంగా చొరబడి చేసే దాడుల కంటే, వీటికంటే ప్రమాదకరమైందంటే ఈ క్రైస్తవులు చేసే గ్రామాలలో మత మార్పిడులు. వాళ్ళ వల్ల ప్రాణాలు పోతాయి. ఇక్కడ వాళ్ళ వల్ల ఈ పాస్టర్ల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇదంతా నాకు ఎందుకంటే కొంచెం చదువుకున్న బీటెక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఈ దేశం పట్ల నాకు చిన్నప్పటి నుంచి దేశభక్తి బాగా ఉంది కాబట్టి, కానీ ఇంత పెద్ద ఫ్రాడ్‌ను గవర్నమెంట్ ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతుందంటే మెజారిటీ పరంగా లేదు. మెజారిటీ పీపుల్స్ పొలిటికల్‌గా వీళ్ళందరూ చేయాల్సిన పని కూడా ఈ మత మార్పిడి మీద కాన్సంట్రేషన్ చేయాలి. ఇప్పుడు బీజేపీ చేస్తుంది. అది కూడా దేశం మొత్తం చేయట్లేదు. మన ఆంధ్రాలో అయితే పట్టించుకోవట్లేదు. కానీ మన ఆంధ్రాలో ఉన్నటువంటి మనము ఇంత పెద్ద సమస్య హ్మ్. గురించి తెలిసిన మనం ఏదో ఒక పోరాటం చేయకపోతే అసలు ఈ దేశంలో మనం పుట్టి వేస్ట్. ఇప్పుడు నువ్వు అఖిల్ సేన నీకు హ్మ్. థ్రెట్స్ ఉన్నా, ప్రమాదాలున్నా నువ్వు హ్యాపీగా నిద్రపోవట్లేదు. ఈ మత మార్పిడి మీద ఏదో ఒకటి చేయాలని చెప్పి నీ వంతు నువ్వు చేస్తున్నావు. ఎక్కడో ఉన్నా చేస్తున్నావు. అట్లాగే యాజ్ ఇట్ ఈస్‌గా నేను కూడా అసలు ఊరుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు. ఉద్యోగాలు హ్మ్. చేసుకుంటూ నేను రకరకాల కష్టాలు పడి నేను హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ర్యాపిడో బైక్ కెప్టెన్‌గా ఉండేవాడిని. కేసులు పడ్డా నేను అసలు ఫేస్ చేయలేని సిట్యుయేషన్. ఇప్పుడు కొంచెం వాళ్ళ వీళ్ళ సపోర్ట్ దొరికింది. కానీ ధర్మం రక్షితః ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షిస్తుంది. ఈ దేశాన్ని ముఖ్యంగా ఈ తెలుగు 2 రాష్ట్రాలని మత మార్పిడి నుంచి వీళ్ళని కాపాడాలి అంటే, ఇప్పుడు నాలాంటోళ్ళను కొన్ని వందల, వేలాది మందిని తయారు చేయాలంటే ముందు నేను ధైర్యంగా ఒక అడుగేస్తే చాలా మంది ముందుకొస్తారు. హ్మ్. కాబట్టి ఈ మాఫియా పరంగా బైబిల్ గురించి మొత్తం తెలిసి ఇంత దారుణాలు పెట్టుకొని మళ్ళీ ఇదే బైబిల్ ప్రచారం చేస్తే ఆడవాళ్ళ దగ్గర మనం ఎలాగైతే ఊరుకోమో తెలిసిన తర్వాత. తెలియకపోతే తీసుకుంటారు. కానీ మనకు తెలిసి మన ఇప్పుడు మత మార్పిడి చేసే క్రైస్తవులందరూ మన వాళ్ళే గదా! ఇప్పుడు మల్లెపూలోని వాడు అంత దారుణంగా అన్నాడు. అంటే మన వాళ్ళు అన్నట్టే గదా! మనం ఎలా ఊరుకుంటాము? సో, కాబట్టి ఇది భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు యాక్చువల్‌గా హ్మ్. భయపడాల్సింది వాళ్ళు. తప్పులు చేస్తుంది వాళ్ళు, మోసాలు చేస్తుంది వాళ్ళు, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది వాళ్ళు. కాబట్టి ఒక కామన్‌గా నేను చెయ్యాలి అని అనుకున్నాను. నువ్వు గూడా అప్పుడప్పుడు కామెంట్ రూపంలో నాకు చెప్తూనే ఉన్నా. నేను మిమ్మల్ని చూసి నేనొచ్చానని జెప్పేసి మీరు జెప్పారు. తర్వాత 'శివాజీ సేన' గాని, 'భార్గవ్ సేన' ఎవరో
ప్రవీణ్ గారు అసలు నేను మీ వీడియోస్ ఫస్ట్ చూశాను. మీలాగా నేను ఎందుకు చేయకూడదని చెప్పేసి నేను వచ్చని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది విలేజ్‌లలో నన్ను చూసి ఇన్‌స్పైర్ చేసుకొని వాళ్ళ ఊర్లో సభలు పెట్టి, మీటింగ్స్ పెట్టి ఆ వీడియోస్ కూడా నాకు పంపించారు. "అన్న ప్రవీణ్ అన్న మీరు బయట సభలో ఎట్లా మాట్లాడుతున్నారో మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసుకొని నేను కూడా మా ఊర్లో చైతన్యం చేశానని" చెప్పి ఫోటోస్, వీడియోస్ పంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, నేను ఈ ఇన్‌స్పిరేషనే నేను కోరుకున్నాను. ఇదే నేను కోరుకున్నాను అన్నమాట. అది. నెక్స్ట్ క్వెషన్. ఓకే. అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వెషన్ అంటే ఇప్పుడు ఛానల్ పెట్టారు. ఆ! ఫస్ట్ ఛానల్ పెట్టి ఛానల్ అయిపోయింది. చెప్పండి. నెక్స్ట్ చెప్పండి. క్వెషన్‌కి వెళ్తాను. ఛానల్ పెట్టారు. ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ మీతోని యాడ్ అయిన పర్సన్ ఛానల్ పెట్టిన తర్వాత మీతో యాడ్ అయిన పర్సన్స్ ఎవరు? మీరు మీకు గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే మీకు మీరే గాడ్ ఫాదరా? లేకపోతే మీకు సపోర్ట్ ఎంతవరకు సపోర్ట్ వచ్చింది? ఛానల్ పెట్టిన తర్వాత ఏంటి ఎవరు వీడియోస్ చూడట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు, నేనేం కన్వే చేయాలనుకో జనాలకు అర్థం కావట్లేదు అనే కాన్సెప్ట్ అని అంటే డైమాలో మీరు వెళ్ళారా? అంటే మీరు ఆ థింకింగ్‌లోకి వెళ్ళారా? ఫస్ట్ అంటే అప్పట్లో వెళ్ళలేదు కానీ ఈ మధ్య నేను వెళ్ళాను. అప్పట్లో నేనేం వెళ్ళలేదు. ఛానల్ పెట్టినాక నాకు అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే. ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా గోపి గారు నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. అశ్లేష గారు కావచ్చు. ఎవరి తగ్గ సపోర్ట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కొంతమంది బయట ఎస్ఆర్‌సీపీ అధ్యక్షులు మోహన్ అన్న గారు ఉన్నారు. నాకేదైనా లీగల్ పరంగా అడ్వైస్ ఇస్తారు. మీడియా పరంగా ఇంకా కొంతమంది ఉన్నారు. తర్వాత శివశక్తి నుంచి కానీ, హిందూ జనశక్తి కానీ వాళ్ళు కూడా ఫస్ట్ శివశక్తి నుంచి నాకు సపోర్ట్ దొరికింది. సో, ఇలాగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారు. ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేస్తున్నారు. అందరూ చేస్తూనే ఉన్నారు. తర్వాత వ్యూయర్‌షిప్ అనేది నేను ఇప్పుడు ఈ మధ్య బాగా తగ్గిపోయినాయి. రీజన్ ఏందంటే యూట్యూబ్ కొంచెం మార్చేసింది. కొట్టండి, అటాక్ చేయండి, దాడులు చేయండి అని చెప్పి నేను కొంచెం రెచ్చిపోయి ఆవేశంలో కొన్ని విలేజ్ మీటింగ్‌లో చెప్పిన వీడియోస్ అన్ని యూట్యూబ్ ప్రమోట్ చేయట్లేదు. దానివల్ల కొంచెం బాధపడుతున్నాను. భవిష్యత్తులో ఛానల్ ఏమైపోతుందో అనైతే భయమైతే ఉంది. ఎందుకంటే మా ఛానల్‌కి ముఖ్యంగా ఫ్యూచర్‌లో నా ఛానల్ కాదు మీదైనా, మందైనా మన అన్ని ఛానల్స్ కూడా ఎప్పుడు యూట్యూబ్ ఎట్లాంటి టూల్స్ తీసుకొస్తాడో తెలీదు. రిలీజియన్స్ పరంగా అంటే వాడికి తెలియదు. ఇప్పుడు ఏఐ వీడియోలో కొన్ని కొడితే తీసుకోవట్లే. పాస్టర్లు చేసే మోసాల గురించి అని చెప్పి కొడితే ఏఐ కూడా తీసుకోవట్లే. అంటే ఇదంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. సింగ్ విను ఛానల్ పోయిన తర్వాత ఇంకొంతమంది పోయిన తర్వాత నేను బాధపడ్డాను. నాకు అప్పటి నుంచి భయం అనేది ఉంది. కానీ మనము కొంచెం రూట్ మార్చుకొని వెళ్ళాలి. లేదా ఇంకొకటి స్పేర్‌గా ఇంకొక ఛానల్ పెట్టుకోవాలి. సపోర్ట్ ఛానల్ పెట్టుకోవాలని చెప్పేసి అయితే అలా చేసుకుంటూ వెళ్తున్నాను. సో దట్స్ ఇట్ అఖిల్. నెక్స్ట్ క్వెషన్. మీ ప్రయాణంలో ఉన్నప్పుడన్నా మీకు ఎప్పుడు కూడా మీ మీద దాడులు కానీ లేకపోతే థ్రెట్స్ కానీ ఏమీ రాలేదా? ఏమి థ్రెట్టింగ్ కానీ దాడి చేయటం కానీ? నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్న ఎవరండి? అఖిల్ గారు కాకుండా పూర్తిగా వచ్చిందా రాలేదా? బైబిల్ మీద ఎవరికి ఎక్కడ కంప్లీట్ అవగాహన రాదు. ఎందుకంటే అది ఎప్పుడు చదివినా ఎప్పుడు ఏదో ఒక కొత్తగా ఎప్పుడు ఇంకో దానికి అర్థం కాకుండా ఉంటది అది. ఇప్పుడు మీరు వన్యాస్ అనే ప్రోగ్రామ్ చూస్తున్నారు. పాస్టర్లు కొట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. కాంట్రాడిక్షన్స్ అని ఉండదు. ఎప్పుడు ఏదో కొత్తగా ఉంటుంది. సో మనకు ఉన్నటువంటి పట్టు ఏంటంటే ఈ బైబిల్ అనేది మనకు పూర్తిగా చదివినప్పుడు కానీ ఇందులో ఒకదానికి లింక్ లేకుండా ఉంటుంది. దీన్ని అసలు పిచ్చెక్కిపోతుంది. ఇంకా డెప్త్ గా అవి అయితే నిజంగా ఇప్పుడు ఇలా మాట్లాడడానికి కూడా ఒక రకంగా పిచ్చెక్కడానికి కూడా అదే కారణం. ఇంత కన్ఫ్యూజన్ బుక్, ఇంత నికృష్టమైన అసలు రాక్షసుల సైతం కూడా అసలు చెప్పుకొని కూడా అంత అసహ్యమైనటువంటి ఈ విధమైనటువంటి రిఫరెన్స్ ఉండడము, ఇది దైవ గ్రంథం అని చెప్పడం, మళ్ళీ ఇది పబ్లిక్ లో దైవ గ్రంథం అని ప్రచారం చేస్తే గవర్నమెంట్ పట్టించుకోకపోవడము. సెంట్రల్ గవర్నమెంట్ అమెరికా అంటే బ్యాన్ చేసింది, కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేసింది, కొన్ని దేశాలలో బ్యాన్ చేసింది. కానీ మన ఇండియా తెలుసు చేస్తుందా, తెలియక చేయట్లేదా? నాకు ఇది అర్థం కావట్లేదు ఫస్ట్. అది నెక్స్ట్ ఏదో అడిగారు ఇందాక బ్రదర్, ఇంకొకరు ఎవరో ఉన్నారు. ఎవరండి? నేనే సార్ అడిగింది. నేను సార్ ప్రవీణ్ అన్న, అటాక్ మీ మీద అటాక్స్ కానీ లేకపోతే ఇలాగా మీరు చెప్పడం వల్ల, ప్రచారం చేయటం వల్ల అటాక్స్ కానీ, లేకపోతే ఫోన్ కాల్ బెదిరించడం కానీ, మీరు బయటికి వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేస్తారు, ఆ గ్రౌండ్ వర్క్ లో కానీ మీ మీద తిరగబట్టడం కానీ, మీ మీద ఎటువంటి దాడులు కానీ లేదా అవి ఏమైనా జరిగినాయి?
అంటే మనము ఇది ఇది చేస్తున్నామంటే ఖచ్చితంగా ఫస్ట్ నేను ఫేస్ చేయాల్సింది అటాక్‌లు, దాడులు, థ్రెట్‌లు, బెదిరింపు కాల్స్, పోలీస్ స్టేషన్‌లో కేసులు ఇయన్నీ ఖచ్చితంగా ఫేస్ చేస్తాము అని చెప్పి ముందే ప్రిపేర్ అయ్యి ఇందులో దిగాము. విజయనగరం జిల్లాలో అటాక్ జరిగింది. నా కార్‌ను ఫాలో అప్ చేసేసారు. నిన్న పెట్టిన వీడియోలో గూడా నన్ను ఎవరో ఫాలో అయ్యి బండి మీద వెళ్తున్నటువంటి నన్ను కొంత దూరం ఫాలో అయ్యారని చెప్పి మా ఇంటి వరకని చెప్పేసి నేను వీడియో గూడా పెట్టాను. అది వేరే పాస్టర్ నుంచి వచ్చింది. తర్వాత కేసులైతే ఇప్పటికి ఉన్నాయి. 3 కేసులున్నాయి. షార్ట్ ఫిల్మ్ మీద ఉంది. రంజిత్ ఎఫ్ఐఆర్ పెట్టిన కేసు ఇంకా పోలీసోళ్ళు పిలిస్తే ఎళ్తూనే ఉన్నాను. ఒక కేసయితే పెనుగంచిప్రోలులో కొట్టేసారనుకోండి. మామూలు కంప్లెయింట్ అయింది. అక్కడికెళ్తే మొత్తం అందరూ చుట్టుముట్టేశారు. ఇవన్నీ గూడా అఖిల్‌కి తెలియంది కాదు. ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా కాబట్టి అవన్నీ తెలుసు. కాపోతే ఇంక ఎప్పటికైనా మనల్ని మనం సేఫ్‌లో చూసుకోవాలి. నేను ధర్మాన్ని కాపాడుతున్నాను అనుకుంటే, ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది, రక్షిస్తుందని చెప్పేసి అని అనుకుని ముందుకు పోవడమే అంతే. బెదిరింపు కాల్స్ మీరు డైలీ గోపిక ఛానెల్‌లో వింటూనే ఉన్నారు. 90% రకరకాలుగా మాట్లాడుతాను. నిన్న రాత్రి వచ్చింది. నేనసలు ఎక్కువ కాల్స్ ఈ మధ్య లిఫ్ట్ చేయట్లేదు. ఫస్ట్‌లో కొంచెం అటు ఇటు భయపడేవాడిని గానీ, ఇప్పుడు రాకపోతే బోర్ కొడుతుంది. అలా తయారైపోయింది. అంటే కాలం అనేది మారిపోయింది. అదండి. నెక్స్ట్. మీ ప్రశ్నకు ఆన్సర్ వచ్చిందా? వచ్చింది అన్న. ఇంకోటి, మీరు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే క్రిస్టియన్స్ ఎప్పుడైనా సరే ఫస్ట్ చేసేది ఏంటంటే మనీ చూపించి నువ్వు ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు, నువ్వు అలా మాట్లాడొద్దు అని చెప్పి మనీ పరంగా మిమ్మల్ని ఎప్పుడైనా మనీని చూపించటం కానీ, లేకపోతే ఎనీ హనీ ట్యాప్ కానీ, ఆ టైప్ ఆఫ్ వీళ్ళ మెంటాలిటీ మీ మీద ఎప్పుడైనా అలాంటివి ఏమైనా జరిగినాయా? ఈ మధ్య తక్కువ అనుకోవద్దు, రీసెంట్‌గా అడగా. అయ్యో! మీరు ఏదైనా అడగొచ్చు. ఇది ఐరా మీడియా ఛానెల్‌లో శ్యామ్‌తో నేను డిబేట్ చేశా. ఐరా మీడియాలో ఉంటుంది డిబేట్ శ్యామ్ తోటి. ఆ శ్యామ్‌తో డిబేట్ రిలీజ్ అయిన అదే రోజు నాకు ఇంటర్నేషనల్ నుంచి కాలొచ్చింది. నేను ఆ కాల్ యాక్సెప్ట్ చేసి ఉండింటే ఖచ్చితంగా ఈరోజు నా దగ్గర 7 సీటర్ కారు అండ్ 1 బీహెచ్‌కే ఓన్ ఫ్లాట్ నాకు హైదరాబాద్‌లో ఉండేది. నాకు డైరెక్ట్ ఫోన్ చేసి ఇంటర్నేషనల్ కాల్స్ చేసి నాకు ఆఫర్ ఇచ్చారు. క్రిస్టియన్స్. శ్యామ్‌తో డిబేట్ అయిపోయిన తర్వాత మీ వాక్చాతుర్యం బావుంది. మీరు మాట్లాడే వాక్య స్టైల్స్ బాగుంది. నాకు హిందువుల నుంచి నేను పోస్ట్ పెడితే నాకు సాయంత్రానికి 5,000, 10,000 కూడా వస్తాయో రావో చెప్పలేం గానీ, నాకు వాళ్ళు ఆ రోజు 7 సీటర్ కారు, తర్వాత 1 బీహెచ్‌కే వాళ్ళు తీసిస్తానని అనలేదు. ఆ స్థాయిలో ఆఫర్ చేస్తా అని చెప్పారు. వెంటనే చేస్తా అని చెప్పలేదు. కొంచెం కొంచెం. కానీ నేను అది ఎందుకు రిజెక్ట్ చేశానంటే, నాకు మన హిందువులు న్యాయంగా ఇచ్చే రూ. 10 నాకు చాలు. వాళ్ళిచ్చే రూ. 1,00,000 నాకు అవసరం లేదు ఫస్ట్. నాకు ఆ డబ్బు కోసమైతే కాదు. డబ్బు కోసమైతే ఇప్పటికి ఈరోజు నేను చదివిన నా క్వాలిఫికేషన్ మీద పోయినా నేను సంపాదించుకోగలను. నాకున్న టాలెంట్ తోటి బిజినెస్ పెట్టుకొని నేను సంపాదించుకోగలను. నేను అది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇంకా ట్రాప్స్ అంటారా, నేను ఎవరిని నమ్మట్లేదు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కాల్స్ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. నన్ను రండి ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పి ఒకసారి మా ఛానెల్‌కొచ్చి అనడం వల్ల ఛానెల్ లింక్ పెట్టమంటే పెట్టరు. పలానా చేస్తా అంటుంటారు. నేను రానని, మీకు ఇంటర్వ్యూ కావాలంటే మీరు నా ఆఫీస్‌కొచ్చి తీసుకో అని చెప్పడము. గతంలో అన్నోన్ గర్ల్స్ అంటే మాత్రం కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తా. అందులో ట్రాప్స్ ఉన్న వాళ్ళ నిజంగా ఉన్న వాళ్ళు నాకైతే తెలీదు. చాలా స్టార్టింగ్‌లో వచ్చేటి. ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి స్కిప్ చేస్తున్నాను. అంతే. అన్నోన్ అంటే దూరంగా ఉంటున్నాను. అదండి. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్. అయితే నెక్స్ట్ క్వెషన్ నేను తీసుకుంటాను కార్తీక్ ముందు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మీ కెరియర్‌లోని ఫస్ట్ డిబేట్ చేసిన పాస్టర్ ఎవరు? ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎలాగుందో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా ఒకసారి? ఫస్ట్ నేను ఆన్‌లైన్‌లో డిబేటా? ఆఫ్‌లైన్ డైరెక్ట్ డిబేటా? అంటే ఆన్‌లైన్‌లో చేసిన డిబేటా? డైరెక్ట్ డిబేటా? ఫేస్ టు ఫేస్ డిబేటా? డైరెక్ట్ డిబేట్, ఆన్‌లైన్ డిబేట్ 2 ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. అంటే ఫస్ట్ టైమ్ లాగా మీకు ఆన్‌లైన్‌లో ఫస్ట్ చెప్పండి. ఆన్‌లైన్‌లో ఓకే. ఆన్‌లైన్‌లో డిబేట్ నాకంతగా ఏం అనిపియలేదు. వాళ్ళు ఆన్‌లైన్‌లో డిబేట్ వచ్చేంత వరకు వాళ్ళు ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పేసి నాకు ఫస్ట్ బాగా కోపం, బాధ అనిపించింది. వాడెవడు భరత్ ప్రక్షాళు ఏదో షార్ట్ ఫిల్మ్ మీద చేసాము. ఆ తర్వాత నుంచి ఆన్‌లైన్ డిబేట్‌కు మా వాళ్ళని సపోర్ట్ తీసుకొని చేసినాను. డైరెక్ట్ డిబేట్ వచ్చేసి అవి యూట్యూబ్‌లో రిలీజ్ చేయలేదు. నేను చేశాను. సుధీర్ టాక్స్, ఇంకొంచెం రెడ్ టీవీ ఆ ఛానల్స్‌లో పక్క పక్కన కూర్చొని చేసాము. చేస్తే
ఆ డిబేట్ కొంచెం వాగ్వాదం పెరిగి కొట్టుకుని దాకా పోయిందని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఐరా మీడియా ఛానల్లో జాన్ పాల్‌తో చేసినది డిబేట్ రిలీజ్ చేశారు అందులో. కానీ అందులో అంటే ఎట్లుందంటే అక్కడ నాకు న్యూట్రల్ లాగా నాకు అనిపించలేదు. టైం వాళ్ళే ఎక్కువ తీసుకోవడము, టైం సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము, లేదా నేను సమాధానం చెప్పే లోపల మళ్ళీ మధ్యలో దూరి క్వెషన్ అడగడము, గ్యాప్ లేకుండా చేయడము ఇదంతా చేశారు. బట్ ఆ డిబేట్ తర్వాత నా బుక్ సేల్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. నిన్న చేసిన డిబేట్ కూడా కొత్త పుస్తకాల సేల్ కూడా పెరిగిపోయింది. సరే అది బుక్స్ పక్కన పెడితే ఎప్పటికైనా నేను ఎలా మాట్లాడతాను అంటే పాస్టర్ ఉన్నా ఎవడున్నా కూడా నేను వెంటనే ఆవేశంగా నోటికి బూతుల్లాగా నేను మాట్లాడను ఫస్ట్. వాళ్ళని నన్ను రెచ్చగొట్టిన వాళ్ళ ఈగోని రెచ్చగొట్టే విధంగా నేను మాట్లాడాలని చెప్పేసి నేను ఫస్ట్ అనుకోని నేను చాలా పద్ధతిగా సౌమ్యంగా కూల్గా మాట్లాడతాను. నా డిబేట్లు చూసిన మీకు ఏ విధంగా అర్థమైందో నాకు ఒకసారి చెప్పండి. అంటే నేను కామన్ వాళ్ళకి స్పృహలో ఉన్న అంటే ఎట్లాంటి వాళ్ళకంటే ఇప్పుడు డైహార్డ్ బాగా గట్టిగా ఉన్న మనస్తత్వం వెయ్యాలి, కొట్టాలి, ఇవన్నీ వేసేయాలి అనే వాళ్ళకి నా డిబేట్లు నచ్చవు. సున్నితమైన మనసు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సెన్సిటివ్‌గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎంతసేపు ప్రవీణ్ అన్న ఏం చెప్తున్నాడు అనే దాని మీద చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చింది. అందుకని డిబేట్లు చేశామంటే మొత్తం హిందూ సమాజం నుంచి సపోర్ట్ రాదు ఫస్ట్. కౌంటర్ వీడియోలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకు రాదంటే అందరూ ఒకేలాగా ఉండరు. కొంతమంది కొట్టాలి, వెయ్యాలి, ఏయి అంటారు. ఇంకొంతమంది అట్లా కాదు ఇది అంటే సడన్‌గా కొన్ని గుర్తు రావు. డైరెక్ట్ కూర్చుంటే ఇప్పుడు డైరెక్ట్ క్రికెట్ ఆడేవాడికి ఈ బాల్ ఎందుకు సింగిల్ తీసినావు, 6 కొట్టాలి కదా అంటే ఏం చెప్తాం? టీవీలో కూర్చుంటే వాళ్ళకి ఆడేవాడికి తెలుస్తది కదా! నేను ఒకటి ప్రిపేర్ అవుతాను, ప్రిపేరే కాకుండా ఔట్ ఆఫ్ టాపిక్ వస్తది. వాడు ఈగో సాటిస్ఫాక్షన్ రెచ్చగొట్టుకోవడం కోసం వాడు రెచ్చగొడుతున్నారు. అది కానీ నేను అక్కడ సౌమ్యంగా చెప్తాను. ఇది జాన్ పాల్‌తో డిబేట్ తర్వాత నాకు చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. చాలా వ్యతిరేకత వచ్చింది. అది డిబేట్‌ల పరంగా వచ్చింది. కానీ విలేజ్ మీటింగ్ పరంగా, కౌంటర్ వీడియోల పరంగా, నేను రాసిన పుస్తకాల పరంగా నాకు ఎక్కడ డ్యామేజ్ రాలా. జాన్ పాల్ డిబేట్‌లో కూడా అందరికి రాలేదు. కొంతమందికి మాత్రమే వచ్చింది. ఇంకొంతమందికైతే ఆ డిబేట్‌లు చూసి మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఒక రికార్డ్ కూడా పెట్టాను ఒక అబ్బాయిది. ఈ డిబేట్ చూసినాక నాకు జాన్ పాల్ ఫాలో అయ్యే ఫాలోవర్ కూడా హిందువుగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలానే అది డిబేట్‌ల విషయానికి వస్తే మాత్రము నా విషయంలో పర్టిక్యులర్‌గా నా విషయంలో ఎవరు చేసినా కూడా వ్యతిరేకత రాదు. శివశక్తి వాళ్ళు చేసినా రాదు, గోపి గారు చేసినా రాదు, లలిత్ కుమార్ అన్న వాళ్ళు చేసినా రాదు, భాస్కర్ రాజు వాళ్ళు చేసినా రాదు. కానీ నేను ఒక్కనే చేస్తే మాత్రము ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. అందరి నుంచి రాదు, కొంతమంది నుంచే వస్తుంది. ప్రశ్నలు చెప్తే నువ్వు అలా కాదు ఇలా మాట్లాడాలంటే నేను తీసుకుంటాను. అసలు చెయ్యొద్దు అని చెప్పడం వల్ల నాకు కొంచెం బాధ అనిపిస్తది. ఏంది ఇలా చెప్తున్నారు, ఏంటి అసలు వీళ్ళు ఎందుకు అని అనిపిస్తది. నేను అందరినీ టార్గెట్ చేసి నేను చేయలేను కదా! ఇప్పుడు మీరున్నారండి, ఒక డిబేట్ మీరు చూస్తున్నారు. మేరీ ఎవరితో గర్భం చేపించుకుందనే అంశం మీద 3 గంటలు సాగిందనుకో మీరు చూస్తారా? ఎగ్జాంపుల్. కానీ అది నాకు నచ్చదు ఫస్ట్. నేను చూడను. సో, ఆ పరంగా ఉంటుంది. బట్ ఎనీవే ఏదేమైనా నేను అందరిని సాటిస్ఫాక్షన్ అయితే ఎవరు చేయలేరు. మొత్తాన్ని అంటే క్రైస్తవులంటే అది పక్కన పెట్టండి, మన హిందువులలో మన చేతిలో ఉన్న 5,000 సమానంగా లేవు. కాబట్టి వాళ్ళు ఎవరు ఏమనుకున్నా మహేష్ బాబు డైలాగ్ ఉన్నట్టు మనిషి మాట అసలు వినొద్దు, నీకు ఏమనిపిస్తే అది చెయ్యి, మనిషి మాట అసలు వినొద్దు అని అన్నట్టుగా నేను అది ఫాలో అవుతూ ఉంటాను. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వెషన్ అండి. మీకు క్వెషన్ ఆన్సర్ వచ్చిందంటే ఓకే. ఆన్సర్ రాలేదంటే క్రాస్ క్వెషన్స్ వస్తే కూడా మళ్ళీ మీరు అడగొచ్చు. నెక్స్ట్ క్వెషన్. సూపర్. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ క్వెషన్ తీసుకున్నానా? తీసుకోండి. చెప్పాను కదా నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి అంటే ఇప్పుడు ఈ ఒక యూట్యూబ్ ఛానల్ మీరు పెట్టిన తర్వాత కొంతమందితో పరిచయం అయింది. అంటే మీరు ఇప్పుడు యూట్యూబ్‌లోకి వచ్చిన తర్వాత కొంతమందితో పరిచయం అయింది. కొంతమందితో పరిచయం అంటే మన పిల్లర్ మన కరుణాకర్ అన్న గాని, లలిత్ అన్న గాని, దాని తర్వాత మన గోపి అన్న గాని, దాని తర్వాత మన వాళ్ళ ఆశ్లేష అన్న గాని, ఈ అభిమన్యు అన్న గాని వీళ్ళందరితోనే పరిచయం అయింది. ఎలా పరిచయం అయింది? వాళ్ళ వైపు నుంచి మీ వైపు నుంచి వాళ్ళకి ఎలా కలిసి వర్క్ చేసే ఒక అదృష్టం దొరికింది? వాళ్ళకి మీతోని, మీకు వాళ్ళతోని. అందరూ మన వాళ్ళే కదా! అందుకే. ఛానల్స్ ఏది పెట్టడం
నాకు ఎక్స్క్రిప్షన్ ఛానల్ ఇవన్నీ ఏం పెట్టకముందే, ఛానల్స్ పెట్టకముందే ఫస్ట్ శివశక్తి పరిచయం, లలిత్ కుమార్ అన్న కూడా పరిచయం 2-3 వీడియోలకి స్టార్టింగ్ లోనే. అప్పటికి వీళ్ళెవరూ లేరు ఫీల్డ్, అంటే వీళ్ళు లేరు, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ ఛానల్స్ లేవు. అది ఈ ఈ ఈ వేవ్ లో ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరూ కలుస్తారు కదా, అట్లాగా ఒక్కొక్కరు నాకు నన్ను ఎవరేమన్నా అంటే మా ప్రవీణ్ అంటారా అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు గోపి గారు ముందుకు రావడం, మాస్టర్స్ గారు ముందుకు రావడము, ఇంకొంతమంది నేను చేసే డిబేట్ లో ప్రవీణ్ ఇలా అడుగుతారా అని చెప్పేసి కాపరి గారు కావచ్చు, కిరణాస్త్రం కావచ్చు, వాళ్ళు జానపద డిబేట్ మీద బాగా విశ్లేషించారు. అవి చూసి నేను ఇంకా బాగా నేర్చుకున్నాను, చాలా పాయింట్లు కూడా నేను రాసుకున్నాను. అసలు ఎక్కువగా నేర్చుకుందంటే కిరణ్ గారు, తర్వాత కాపరి గారి యొక్క డిబేట్లు చూసి నేను బాగా పాయింట్లు రాసుకుంటూ ఉంటాను, మాస్టర్స్ గారి డిబేట్లు వాళ్ళలో. కానీ ఇట్లా తర్వాత కలిసి పని చేయడం అంటే అందరేమీ కలిసి ఏమి చేయట్లేదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకుంటున్నారు. సమయ సందర్భాలు వస్తే అందరూ కలుస్తూ ఉన్నారు అంతే. ఇంకా అందరూ ఎవరికి వాళ్ళు ఛానల్ పెట్టుకుని చేస్తూనే ఉన్నారు కదా. సందర్భాలు వస్తే అందరం ఒకటేసారి కలుస్తూ ఉంటాం, ఎవరికి ఒక్కొక్కరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం, ఒకరు రిస్క్ లో ఉన్నప్పుడు ఇంకొకరు హెల్ప్ చేస్తూ ఉంటాం, ఇట్లాగా. అది నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అఖిల్ గారు. అఖిల్ గారు, కార్తిక్ గారు, నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, అంటే ఈ యొక్క బాండింగ్ లోని ఎక్కువ మీరు చెప్పనా? ఎక్కువగా నాకు అర్థం కాలేదు మీ ప్రశ్న. ఎక్కువగా అఖిల్ గారు మీరు ఏమంటారో నాకు అర్థం కావట్లేదండి, నాకు మళ్ళీ మీ వాయిస్ బ్రేక్ అయింది. అన్నా ఇది మన మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మీకు చాలా ప్రెషర్ గానీ ఒకళ్ళ వైపు నుంచి బాగా విపరీతంగా నేను చెప్తానన్నా. స్పెషల్ గా మీరు ఇందులో చూసుకుంటే ఒక్క నిమిషం, నాకు వాయిస్ ఎందుకు కట్ అవుతుంది అసలుకి? అయితే స్పెషల్ గా వాయిస్ కట్ అవుతుంది, క్వశ్చన్ అడుగు. లలిత్ అన్నతోని, మన గోపి అన్నతోని, ఆశ్లేష అన్నతోని, నలుగురితో మీకు అడుగుతున్నాను. అయితే ఈ నలుగురితో ఎక్కువ ఇంటరాక్షన్ కనిపించింది. ఎవరెవరితోని? కరుణాకర్ అన్నతోని, లలిత్ అన్నతోని, తర్వాత మన గోపి అన్నతోని, ఆశ్లేష. అఖిల్ గారు మీ వాయిస్, కార్తిక్ గారు, అఖిల్ గారి వాయిస్ మీకు వినిపిస్తుందా క్లియర్ గా? ఇప్పుడు ఓకేనండి, నాకు మీ వాయిస్ ఏం వినిపించట్లేదు. మీ పెట్టిన కామెంట్ లో ప్రవీణ్ గారు అడుగుతున్న క్వశ్చన్ అంటే మీ ఇద్దరు వాయిస్ గోపి అన్నతో, మీ గోపి అన్నతో గానీ లేకపోతే మీ మధ్యన బాగా చెప్పండి. అంటే మీరు ఎందుకో మీ ఇద్దరి వాయిస్ మధ్యలో కరెక్ట్ పాయింట్ కూడా బ్రేక్ అవుతుందండి. మీ వాయిస్ 30 సెకండ్లు డిలే అవుతుందని చెప్పి కింద కామెంట్లు చేస్తున్నారు. తర్వాత అఖిల్ లేటెస్ట్ గా ఛానల్లో పోస్ట్ పెట్టారు, ఆ వీడియో ఎప్పుడు వస్తుందా అడుగు అఖిల్ గారు. వీడియో వస్తుందండి ఇవాళ సాయంత్రం. అక్షయ్ గారు వీడియో ఈ రోజు వస్తుంది. నేను పెట్టిన పోస్ట్ గురించి, వీడియో గురించి అడిగారు, ఇవాళ వస్తుంది. ప్రవీణ్ గారు చేసేదా మీరు బాగానే చేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. మొన్న రవీంద్ర లాంటి వాడిని తోటి కూర్చోవని ఎంటర్టైన్ చేసినట్టు అనిపించింది, వాడికి అంత అవకాశం ఇవ్వకూడదు. బాలాజిత్ గారికి నేను మీకు ఒక ప్రశ్న చెప్తున్నానంటే, యాక్చువల్గా పార్టీలను తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి, వాడికి మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు అంటే వాడు చర్చిలలో ఎలాంటి బోధనాలు చేస్తున్నాడో, వాళ్ళు ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉందని అనేది సామాన్యులు వాళ్ళందరికీ తెలియాలంటే ఖచ్చితంగా ఇలా చెయ్యాలి. ఎందుకంటే అవకాశం ఇవ్వకూడదంటే వాడు మన దగ్గర ఇంత హిందుత్వ ద్వేషంగా మాట్లాడుతున్నాడు అంటే వాడి చర్చలు ఎంత దారుణంగా బోధిస్తున్నాడు. వాడిని నమ్మి 700 మంది ఉండదు. కానీ ఇట్లాంటి వాళ్ళు పాస్టర్ అలా అంటారా, వాళ్ళ మతం ఎవరి వాళ్ళ గొప్ప కదా అని సెక్యులర్ హిందువులు ఉంటారు కదా, వాళ్ళకి అర్థమైతే ఫస్ట్. అందుకని చేశానమాట. ఇక్కడ గెలుపు ఓటములు కాదు, వాళ్ళ మెంటాలిటీ ఏందని చెప్పి తెలియజేయడం కోసం తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు చెప్పింది కొంచెం మాట్లాడే అవకాశం ఇచ్చాను. అది బాలాజీత్ గారు. సో ఇందులో ఏదన్నా తప్పు అనుకుంటే కొంచెం అది అండి. అది నెక్స్ట్ వచ్చేసి జై శ్రీరామ్. చెప్పండి, ఇప్పుడు మీరు అడగండి. నేను ఎక్కువగా బాగా క్లోజ్గా ఉన్నదంటే గోపి గారితో డైలీ రెగ్యులర్ గా మాట్లాడుతుంటానండి. గోపి గారు, అశ్లేష గారు రెగ్యులర్ గా ఉంటాను వీళ్ళిద్దరితో ఎక్కువగా. ఇంకా వాళ్ళు బిజీగా ఉంటారు కదా, ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీగా ఎక్కువగా ఉంటే మేమే ఉంటాం.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. అన్న నెక్స్ట్ క్వశ్చన్ నేను తీసుకుంటాను. ఒక్క నిమిషం నేను తీసుకుంటాను. అయితే ఇప్పుడు ఈ యొక్క కాల్ రికార్డింగ్స్ మాట్లాడేటప్పుడు ఒక ముగ్గురు ఇప్పుడు త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా నిన్ను, దాని తర్వాత గోపన్ అని ఆ యాక్టర్ రాజ్ అన్నతో కూడా కలిసి మీరు ఒక ఇన్వెస్టిగేషన్ చేసేసి ఒక బయటికి తీసుకొచ్చారు ఒక పని. అదొకటి కూడా చాలా అప్రిషియేటబుల్. అయితే ఇప్పుడు మీరు అంటే ఆ క్రెడిట్ వచ్చేసి ఫస్ట్ ఇలాగ ఏదైతే ఉన్నాయో వీడియోలు చేసి మీతో డిబేట్ చేయడానికి కానీ, మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ మామూలు విశ్వాసులు ఎవరైనా ఫోన్ చేశారు, క్రిస్టియానిటీని ఎలా తిడుతున్నావు, నేను మీతో డిబేట్ చేస్తానని చెప్పారా? అంటే మీకంటూ ఒక స్థాయి ఉంది. మీకంటూ నేనేమంటానంటే మీకంటూ ఒక స్థాయి ఉందన్నా. అంటే మీరు అలాంటి వాళ్ళతో డిబేట్ చేయడానికి ఆసక్తి చూపించారా, చూపించలేదా? అది ఓకే. ఫస్ట్ అండి, యాక్చువల్గా నేను ఒక పాస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చర్చి కనీసం 100 మంది వెళ్తున్నా అట్లాంటి వాళ్ళు కొన్ని ఉన్నా వాళ్ళతో చేస్తాను. కానీ వీళ్ళు విశ్వాసులు అనుకుంటూ వాళ్ళ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి, పబ్లిసిటీ అవ్వడానికి, వాడు టైం ఖాళీ లేక నా టైం వేస్ట్ చేయడానికి వచ్చే వాళ్ళని నేను ఎంకరేజ్ చేయాలని నేను అనుకోలేదు. ఫస్ట్ ఏంటంటే మీ ప్రశ్న ఏదో బ్రేక్ అయినట్టుంది. స్థాయి అంటే అదే నేను ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందరు ఫోన్ చేసి నేను డిబేట్ చేస్తాను, దమ్ముంటే నాతో చేయి, మీ ఆఫీస్ చెప్పి నేను వస్తాను అని చెప్పేసి అంటున్నారు. సరే చెయ్యి, నీ చర్చ ఎక్కడ ఉంది, నువ్వు ఎవరు అంటే వాళ్ళంతా విశ్వాసులే, గొర్రెలే. ఒక ఫేస్ వాల్యూ ఉండి మినిమం చర్చ ఉండి మినిమం ఒక స్థాయిలో ఉన్న వాళ్ళతో చెయ్యాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్టరే ఉన్నాడు అనుకోండి, ఒక ప్రభాకర్ అని ఒక పాస్టర్ ఉన్నాడు. వాడి చర్చిలో కనీసం ఒక 50-60 మంది వస్తున్నాడు. వాడు పాస్టర్ బైబిల్ బోధిస్తున్నాడు. 50-60 మంది వచ్చి నేను వాడితో డిబేట్ చేస్తాను. నేను ఎందుకు డిబేట్ చేస్తా అంటున్నాను కాబట్టి వాడు పాస్టర్, వాడిని నమ్మి 50-60 మంది అన్న విశ్వాసులు ఉన్నారు. ఆ 50-60 మందిలో ఈ డిబేట్ ఖచ్చితంగా చూస్తారు. యూత్ పిల్లలు ఖచ్చితంగా చూస్తారు. మీలాంటి అఖిల్ లాంటి యూత్ కుర్రాలు పక్కా చూస్తారు. చూసిన వెంటనే వాళ్ళు మారరు. 4 రోజుల తర్వాత అంటే మన పాస్టర్తో ప్రవీణ్ చేసింది, మరి ప్రవీణ్ చెప్పిన దాంట్లో తప్పేముంది, కరెక్టే కదా, మరి ఈ విధంగా రక్తాలతో గడుపుకుంటే పాపాలు పోవడం ఏంటంటే ఒక్క అనుమానం అన్న వస్తే మొత్తం ఆ ఒక్కడే ఆ చర్చి మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇప్పుడు రావకపోవడానికి పాస్టర్ల భయం అదే. రాకపోవడానికి పాస్టర్ అంటే నేను వెళ్తే నా బైబిల్ బండారం ఆ జ్ఞానం బయటపడుతుంది అని అనుకోవడమే. వాళ్ళు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ ఉండడమే. కానీ విశ్వాసంతో చేస్తే నాకేంటి లాభం? వాడు ఎవడని అసలు వాడు పాస్టర్ అట్టి పెట్టుకుని ఇప్పుడు మా పాస్టర్తో ప్రవీణ్ చేశాడు అని వాడు అన్న చెప్పుకుంటారు కదా, నేను ప్రవీణ్తో డిబేట్ చేశానని చెప్పేసి. దానివల్ల అప్పుడు ఆ ఒక్కడికి మారినా నాకు ఒక అవకాశం, నేను పెట్టిన ఎఫెక్ట్ కు నేను ఇచ్చిన టైం కు వాల్యూ ఉంటుంది. సో ఇది నేను మెయిన్ గా ఆలోచించింది యాక్చువల్గా ఇది. అదండి. నెక్స్ట్ క్వశ్చన్ అఖిల్. నెక్స్ట్ క్వశ్చన్ అఖిల్. అంటే ఇప్పుడు మీ వర్షన్ ప్రకారం మీరు అక్కడ మీ టార్గెట్ ఏంటంటే విశ్వాసం కాదు, ఒక 50 మంది వెళ్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. అంటే మెయిన్ మీ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు విశ్వాసులను కాదు, ఆ విశ్వాసులు ఎవరైతే ఒక 50 మంది విశ్వాసం మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అంతే కదన్నా. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పన్నా. నేనేం నేను మీదేదో టైం ఆగిపోతుందబ్బా, మీది కరెక్ట్ లేదు ఈ వాయిస్. అన్న విషయం ఏంటంటే ఇప్పుడు నా వాయిస్ వినపడుతోంది కదా అన్న, ఆయన ఏం చెప్దాం అనుకున్నాడంటే మీ టార్గెట్ ఎప్పుడు కూడా విశ్వాసి కాదు, డైరెక్ట్ గా ఎవరైతే విశ్వాసం అడ్డం పెట్టుకొని ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బులు తరంగా అన్ని రకాలుగా వాడుకుంటున్నారో వాళ్ళనే కదా మీరు టార్గెట్ చేసేది. ఎవరైతే అమాయకులు ఉన్నారో, అమాయకులు చేసి జనాల్ని మోసం చేస్తున్నారో వాళ్ళే కదా మీ టార్గెట్ అని చెప్పబోయాడు. మధ్యలో వాయిస్ కట్ అయిపోయింది, కొద్దిగా లాగ్ లో ఉంది. నాకు అర్థమైంది అతని టార్గెట్ కాదు, మీ టార్గెట్, నా టార్గెట్, మన అందరి టార్గెట్ ఒకటే కదా. మీ టార్గెట్ అయినా నాదైనా మన అందరి టార్గెట్ ఏంటంటే విశ్వాసుల మనసులు గెలిచి వాళ్ళ చర్చి నుంచి బయటికి తీసుకొచ్చి కాపాడాలనే ప్రయత్నమే కదా. మీదైనా నేనైనా అందరం చేసేది అదే కదా. అది ఇప్పుడు అది నేను డిబేట్ ఏంటంటే విశ్వాసులతో చేస్తే నాకు ఏం లాభం ఉండదు.
పాస్టర్‌లతో చేస్తే ఏంటంటే ఒక్కరికన్నా హార్ట్ టచ్ అవుతది. ప్రవీణ్ అని చెప్పింది కరెక్టే కదా! అని చెప్పేసి. అది మనందరి టార్గెట్ ఏదంటే పాస్టర్‌లు వాళ్ళు చేసే మోసాలకు బలవుతున్న విశ్వాసం చూస్తే మనం కాపాడేది కూడా వాళ్ళనే. వాళ్ళ కోసమే మనం చేస్తున్నాం. వాళ్ళు పెట్టే భయాల నుంచి ధైర్యాన్ని తీసుకొస్తున్నాం. వాళ్ళు దశంభాగాలతో చేస్తున్న అక్రమాల గురించి మనము చేస్తున్నాం కదా! మనందరి టార్గెట్ విశ్వాసం గురించే. సో, కాబట్టి ఎవరైనా టార్గెట్‌ను విశ్వాసాన్ని రక్షించాలంటే విశ్వాసాన్ని అట్టిపెట్టుకున్న పాస్టర్ అంటే ఏందో వాళ్ళకి తెలియాలి. అలా తెలియాలంటే మనం పెట్టే కౌంటర్ వీడియోలు కావచ్చు, డిబేట్‌ల రూపంలో కావచ్చు తెలుస్తుంది. ఇదండి. నెక్స్ట్ క్వెషన్. హ్మ్. ఒకసారి మీరు ఆ! క్లియర్‌గా షార్ట్ ఆ! ఫిల్మ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండన్న. మీరు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎందుకు చేయాలనుకున్నారు? దేనికి చేయాలనుకున్నారు? షార్ట్ ఫిల్మ్స్ అసల షార్ట్ ఫిల్మ్ ఒక సీన్ ఎందుకు తీసుకొచ్చారు ముందుకి? ఎందుకంటే జనాలకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ ఏం ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నారు మీ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమా అనేది జనాలకి? షార్ట్ ఫిల్ము అంటే మనము అది. యాక్టింగ్ చూపిస్తాము, మ్యూజిక్స్, రకరకాల రంగులు అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి, వీడియో ఎక్కువ మంది కంటే షార్ట్ ఫిల్మ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి నా ఫ్యూచర్ హ్మ్. ఎయిమ్ కూడా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ నుంచి మేము భవిష్యత్తులో చేయబోయే పనేంటంటే, ఒక పెద్ద సినిమానే చేసి, ఈ పాస్టర్‌లు చేసే గ్రామాల్లో మతం అనేది గురించి ఎలా ఉండబోతుంది అనే అంశాలు సినిమా రూపంలో జనాలకు తీసుకెళ్లాలనే నా మెయిన్ టార్గెట్‌గా పెట్టుకున్నా. దానికోసం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నా. సెన్సార్ ఆఫీస్ దగ్గరికెళ్ళడం, కలవడం అని. సినిమా అనేది ఎందరినో ప్రభావితం చేసే అతి పెద్ద మీడియా. మనము 'బలగం' సినిమా చూసి ఎంతో మంది అవును. బంధువులు కలిసారని చెప్పి మనం వింటూనే ఉన్నాం. ది కేరళ స్టోరీ సినిమా చూసి ఎంతో మంది హిందూ ఆడపిల్లలు ముస్లిం వాళ్ళని చెప్పి అవును. తెలుసుకొని పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముస్లిం అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్ చేయాలంటే కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు హిందూ అమ్మాయిలంటే ఇలా మార్చేసింది ది కేరళ స్టోరీ. తరువాత ఇలాంటి ఇప్పుడు అవును. మనకు చూస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో మనము 'చావా' సినిమా వల్ల ముస్లిమ్సోళ్ళు ఎంత కిరాతకంగా చంపారు అనే విషయాలు తెలుస్తున్నాయి. ఒకప్పుడు మనల్ని ఎలా చేశారు. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' తీసిన 'హరిహర అవును. వీరమల్లు' సినిమా వల్ల ఈ ముస్లిమ్సోళ్ళు హిందూ ఆరాధన పద్ధతిని కుప్పబెట్టి తగలబెట్టారనే విషయాలు ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయి. మనం ఇన్ని వీడియోలు చేసి, ఇన్ని లైవ్‌లు చేసి, ఇన్ని మీటింగులు చేసే వచ్చే ఫలితం కన్నా ఒక్క సినిమా ఎక్కువ మందిని ఫలితం ఇచ్చింది. ఆలోచింపజేసింది. ఇప్పుడు మీరు చూడండి అవును. ముస్లిం ఛానళ్ళలో ముస్లిమ్సోళ్ళు కరెక్ట్. వీడియోలు పెడుతుంటే, ఈరోజు ధైర్యంగా హిందువులు వెళ్లి కామెంట్‌లు పెడుతున్నారు. మీ ముస్లిమోళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. ఎంత క్రూరంగా ప్రవర్తించారో మాకు తెలుసని చెప్పేసి ఒకప్పుడు కామెంట్ పెట్టాలంటే కూడా భయపడే స్టేజ్ నుంచి ధైర్యంగా కామెంట్‌లు పెడుతున్నారు. అవునా కదా! సో, ఈ విధమైనటువంటి కాన్ఫిడెన్సు, ఈ విధంగా ఎక్కువ అందరిని హంగులు చేసింది ఏదంటే సినిమా. ఇందులో ఫస్ట్ పాస్టర్‌ల మీద నాకు మరింత ఆవేశం హ్మ్. రావడానికి కారణం ఏంటంటే, 'భవ్యశ్రీ' అనే పాప నన్ను ఇంకా చాలా బాధపెట్టింది. నా పర్సనల్ దానికంటే కూడా నా పర్సనల్‌ది ఫస్ట్ స్టెప్. 'భవ్యశ్రీ' అనే పాప విషయంలో ఎప్పుడైతే ఆ పాస్టర్ గాడు చేసిన దుర్మార్గం అయితే ఏదైతే ఉందో, ఇవన్నీ ఆధారాలన్నీ పెట్టుకొని కూడా నేను వాడిని అరెస్ట్ చేపించలేకపోయాను. వాళ్ళ అమ్మ, నాన్న సపోర్ట్ లేక. ఇవన్నీ ఆధారాలన్నీ పబ్లిక్‌గా చూపించినా కూడా, నేను పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడినప్పటికి హ్మ్. కూడా, వాడు ఇంకా హ్మ్. ముత్తయ్య అనే పాస్టర్ ధైర్యంగా వాక్యాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఏం చేయలేకపోయాను. ఇది ఇంకా అమ్మ నేను భవ్యశ్రీ షార్ట్ ఫిల్మ్ తీసి చూపించాను. ఆ పేరెంట్స్ అందరూ కాంటాక్ట్‌లోకి వచ్చారు. అంతా జరిగిందని అనుకోండి పక్కన పెట్టండి. ఇట్లాగా సినిమా అనేది ఎక్కువ మందికి తీసుకెళ్ళాలి, ఎక్కువ మందికి రీచ్ చేయాలనే దాని మీద ఏందంటే తెలుసు. ఇప్పుడు మీరు చూడండి 'హాట్‌స్టార్' అంటే 'పచ్చి పొరమోకు నా కొడుకు' అని ఒక్క సినిమాన్న వచ్చిందా మన తెలుగులో? ఒక ట్రాన్స్ వచ్చింది కార్పొరేట్ పాస్టర్‌ల మీద. దాన్ని రిలీజ్ చేయడం లేదు. గొడవ చేశారు. కానీ ఒక్క సినిమాన్న స్వామీజీ అంటే చాలా మంచి వాళ్ళు. మంచి బోధనలు చేస్తారు అని స్వామీజీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే ఒక్క అవును. సినిమాన్న వచ్చిందా తెలుగులో? అవును. రాలేదు కదా! ఈరోజు హ్మ్. స్వామీజీ వేషం వేశాడు అంటేనే వాడికి ఎమ్మటే 'గోపాల గోపాల' సినిమా గుర్తొస్తది. స్వామీజీ వేషం వేశాడు అంటే లేదు. లేదు. రాలేదు. స్వామీజీ అంటే అమ్మాయిలు వాడుకుంటాడనే విధంగా అంటే అలా చెప్తే మంచి పోయింది. అంటే ఎందుకు హిందువులలో స్వామీజీ మీద, పీఠాధిపతుల మీద మంచి ఒపీనియన్ లేదు అంటే కారణం సినిమాలు చాలా వరకు ప్రభావితం చేసాయి. ఎవడో ఒకడు చేసిన దాని మీద అందరి మీద వస్తుందంటే చెప్పలేం. రావచ్చు. కామన్ హిందువులు నమ్మట్లేదిప్పుడు. హ్మ్. కాషాయపు బట్టలేసుకుంటే ఊర్లోకెళ్తే రెస్పెక్ట్ ఇచ్చే సిట్యుయేషన్స్ ఇప్పుడు లెవ్వు హిందూ సమాజంలో. ఎందుకంటే అలా మార్చేసినాయి సినిమాలు. అసలు మంచే చెప్పొచ్చు. జ్ఞానమే బోధించొచ్చు. ఇప్పుడు కొన్ని అఖండ లాంటి సినిమాలో వాటిలో కూడా దొంగ పీఠాధిపతులు, దొంగ స్వామీజీల గురించి మొత్తం ఫోకస్ చేసి సినిమా తీస్తారు. పాస్టర్‌ల మీద తీసే దమ్ము, ధైర్యం ఎందుకు లేదు? ఇన్ని అరాచకాలు ఇంతమంది రోజు ఒక కేసు వింటున్నాం అమ్మాయిలు వాడుకుంటున్నారు ప్రార్థనల పేరుతోటి.
మత మార్పిడి చేసి కుటుంబాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. తల్లి కొడుకులకు తండ్రికి కలగొరుగులు పెట్టినవి చేస్తని చెప్పేసి చేశారు. కనీసం మనం షార్ట్ ఫిల్మ్ అని కూడా తీయకపోతే ఎట్టా అనే ఉద్దేశంతో నేను షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సినిమాలు చేయలేని పని వీడియోలు చేయలేని పని షార్ట్ ఫిల్మ్ చేస్తాం. ఇప్పుడు మీరు చూడండి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నేను పెట్టిన షార్ట్ ఫిల్మ్స్‌తో వీడియోస్ అన్ని ఎంత వైరల్ అవుతున్నాయి. మిలియన్స్ జరుగుతున్నాయి. పవిత్రైన పాపం ఒక పాపని ఇలా దుర్మార్గంగా చంపాడా ప్రార్థనతోటి అని మనము లాస్ట్‌లో రియల్ సన్నివేశాలు పెట్టడం వల్ల కూడా ఇంకా ఎక్కువ మందికి ఎళ్ళిపోయింది. నెక్స్ట్ క్వెషన్ అండి. హ్మ్. 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 నెక్స్ట్ నెక్స్ట్ క్వెషన్ నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు మీ షార్ట్ ఫిల్మ్‌లోని ఫస్టు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టారు కదా! ఆ చిన్న పిల్లల్ని ట్రైన్ అప్ ఎలా చేసావు నువ్వు? చాలా క్యూట్‌గా ఏ అసల యాక్టింగ్ ఎంత బా చేశారంటే, ఏ అప్పుడు చిన్న నేను మీకు పిల్లలు? ఫోన్ కూడా చేశాను. నేను మీకు ఫోన్ కూడా చేసి, "అన్న చాలా బావుందన్న" అని చెప్పేసరికి చిన్న పిల్లలిద్దరూ అదే ఇప్పుడు నీ దేవుడంటే నా దేవుడు, నా దేవుడంటే నీ దేవుడు అని చెప్పేసి ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టి తీశారు కదా! ఒక షార్ట్ ఫిల్మ్. అంటే అన్నా చెల్లెలు పాపనా? అన్నా హ్మ్. చెల్లెలు పెట్టి వెంకటేశ్వర హ్మ్. అది కూడానా ప్లస్ ఇంకోటి అంటే ఇప్పుడు ఒక సందు దగ్గర కూర్చొని, హ్మ్. సందు దగ్గర కూర్చొని ఒక అమ్మాయించి నేను చర్చికి రమ్మని చెప్తది హిందూ అమ్మాయితోని. తీశారు కదా! హ్మ్. చిన్న పిల్లల పేరు తెలీదు నాకు. చిన్న హ్మ్. పిల్లలు చాలా బాగా చేశారు యాక్టింగ్. అంటే దాని తర్వాత వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు రాయా రప్ప అని చెప్పేసి క్రిస్టియన్ ఆ! లేడీ అని ఉంటది. ఆ పాప చిన్న అమ్మాయి అవునవును. ఎవరైతే ఆమె ఉన్నారో. పేరు శ్రేయ. దాని తర్వాత శ్రేయ. మనం శ్రేయ. మాట్లాడాం కూడా షార్ట్ ఫిల్మ్ మీద ఒకసారి నేను మీకు అవునా? యెస్. యెస్. అది యెస్. యాక్చువల్‌గా అవునండి. ఏమైందంటే అది తీసింది నేనే. బట్ అది నా ఛానెల్ కంటే వేరే వాళ్ళు పాడినప్పుడు మాత్రం వీడియోలు తీశాను. అన్న మీ వాయిస్ కొద్దిగా లో అయిందన్న. మీ వాయిస్ చాలా లోలో వినపడుతుంది. ఇప్పుడు ఓకేనా ఇప్పుడు? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే అన్న. ఓకే. ఓకే. ఏంటంటే యెస్ కరెక్టే. వాళ్ళు సినిమాల్లో చేసేవాళ్ళబ్బా! వాళ్ళు అంతా సినిమా ఆర్టిస్టులే. వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. హుహు. వాళ్ళకి ముందే ట్రైనింగ్ ఇస్తాను. తర్వాత అవి నేను తీశానన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు మీరు చెప్పేదాకా. అన్నీ ఇన్‌స్టా‌లో ఎంత అంటే ఎవ్వరి స్టేటస్ చూసినా అదే. కానీ నా ఛానెల్‌లో పోలేదు. నా ఛానెల్‌లో 10,000 వచ్చినాయి. హ్మ్. సరే వెళ్ళింది. విషయం ఏందంటే అట్లాంటి పిల్లలకి నేను ముందే ట్రైనింగ్ ఇస్తాను. సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా నేను పిలిపిస్తాను. వాళ్ళకి సబ్జెక్ట్ మొత్తం చెప్తాను. నేను చేపించుకున్నాననమాట అలాగా. హ్మ్. అది. హ్మ్. ఓకే అన్న. నెక్స్ట్ క్వెషన్. కూర్చున్నా. అఖిల్ భయ్య తీసుకుంటావా? నేను తీసుకోమంటా క్వెషను. అయితే అన్న నువ్వు అడుగు. ఇప్పుడు నువ్వు షార్ట్ అడుగుతావు. ఫిల్మ్ ఓకే. షార్ట్ ఫిల్మ్ కూడా మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా వరకు హిట్ అయిన షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. హ్మ్. నెక్స్ట్ జనాల్లోకెళ్ళి మీరు ఈ యొక్క ఇలా చెప్పాలని జెప్పేసి క్రిస్టియానిటీ అంటే ఇది. క్రిస్టియానిటీ అంటే ఇంత చండాలంగా ఉంటదని చెప్పేసి ఈ ప్రజలకి ఊరూరెళ్ళి మీ గ్రౌండ్ వరకు అది సూపర్. నా భూతన భవిష్యత్తు. ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఫాలో అయినవే. అంటే అదెందుకు అనిపించిందన్న? అంత డీప్‌గా ఎళ్లి క్రిస్టియానిటీని ఈ రకంగా ఇది చండాలం అని చెప్పి జనాలకి చూపించాలనే ఒక ఎందుకు అంత క్రిస్టియానిటీ రియాలిటీ అని ఎందుకు అనిపించిందన్న? జనాల్లోకి తీసుకెళ్ళి మరి యాక్చువల్‌గా ఎడ్యుకేట్ చేయాలని. సోషల్ మీడియా దాని మీద వెళ్ళలేని ప్లేస్‌లకు కూడా వెళ్ళాలనైతే అందరికీ ఉంది. బట్ నేను చేతల్లో చేసి చూపించాను. వాళ్ళంత ధైర్యంగా మీరు పూజించే దేవుళ్ళ విగ్రహాలు, ఆ విగ్రహాలు పూజిస్తే నరకానికెళ్తారని చెప్పేసి అంత ధైర్యంగా వాళ్ళు చెప్పినప్పుడు, ఇంకా మనం కూడా ఎందుకు అంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళకూడదు అని చెప్పేసి నేను అలా వెళ్ళడం స్టార్ట్ చేశాననమాట అది. అలా వెళ్ళాను. హ్మ్. ఆ తర్వాత హ్మ్. వచ్చేసి అక్కడ విలేజ్‌లో నేను అన్ని ప్రాంతాలలో గ్రూప్స్ క్రియేట్ చేసేసి అక్కడ ఉన్న వాళ్ళు అవేర్‌నెస్ క్యాంపెయిన్ చేశాను. రేపు నేను ఎల్లుండి కూడా వేరే ఊరికి వెళ్ళేదుంది. ఇదే వర్క్ మీద హ్మ్. సుమారుగా. సో, ఏంటంటే హ్మ్. ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి మనం ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? మా దేవుడిని నమ్మకపోతే నరకానికెళ్తారు. మీరు పూజించే దేవుళ్ళ విగ్రహాలు దెయ్యాలని చెప్పేసి వాళ్ళంతా అన్నప్పుడు మరి మనం కూడా అలా లేకపోతే ఎట్లా? అని చెప్పేసి వెళ్ళాననమాట. అవును. అంటే ఇది ఎక్స్ క్రిస్టియన్ ఛానెల్‌లో నేను ఇప్పుడు ధర్మాన్ని కాపాడాలి అంటే ఒకటే కాదు. డిబేట్ చేయాలి, పుస్తకాలు రాయాలి, షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, కౌంటర్ వీడియోలు చేయాలి, విలేజ్‌లో మీటింగ్స్ కూడా చేయాలి.
నేనైతే అన్ని రంగాలలో చేయాలని చెప్పేసి అలా అనుకున్నాను. సో, అందులో భాగంగా విలేజ్‌లో వెళ్లి మీటింగ్స్ చేశాను. ఫస్ట్ 1, 2 మీటింగ్స్‌కు మంచి రెస్పాండ్ వచ్చింది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా అన్ని ప్రాంతాలలో చేస్తున్నాను. అది. సో స్వీట్. ఎందుకంటే చాలా మంది మీటింగ్స్ చేస్తున్నారు. మన హిందూ ధర్మ అని చేస్తున్నారు మీటింగ్స్. కానీ వాళ్ళు చేసే మీటింగ్స్‌లో నాకు నచ్చనిదేంటంటే, పాషాండ మతాల్లో ఉన్న లోపాల గురించి చెప్పట్లేదు. మన హిందూ ధర్మం గొప్పది, మన హిందుత్వం పాటించాలని ఇంతవరకే చెప్తున్నారే కానీ, ఆ మతాల్లో ఉన్న తప్పులు, దోషాల గురించి చెప్పట్లేదు ఫస్ట్ ఎవరు. సో, ఇవి ఎందుకంటే ఇప్పుడు మంచేదో, చెడేదో కూడా చెప్పాలి. వాళ్ళు మనతో పాటు ఉన్నారు కాబట్టి. ఆ సిద్ధాంతాలు ఏంటని చెప్పేసి. సో, అలా చెప్పడము ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ప్రయత్నంలో నేను ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాను. నెక్స్ట్ క్వెషన్ అండి అఖిల్ గారు. అఖిల్ గారు అయితే నెక్స్ట్ క్వెషన్ అఖిల్. ఇప్పుడు అన్న నెక్స్ట్ క్వెషన్ ఉన్నాయో అది ఒక రకంగా నేను చెప్పలేను, చాలా ఉన్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నా వాయిస్ అనేది ఏం వినిపించట్లేదు. అందులో తీసుకుంటే కార్తిక్ గారు మీరేదో చెప్పండి, నాకైతే ఏం వినిపించట్లేదు. కామెంట్ కూడా వస్తుంది చూడండి, ఏం వినిపించట్లేదు అని చెప్పి కామెంట్లు వస్తున్నాయి. కామెంట్ చేయండి, ఎవరికైనా మీకు వినిపిస్తుందేమో ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి. అఖిల్ భయ్య ఉన్నావా లేవా? అఖిల్ భయ్య ఏం వినిపించట్లేదు గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను చెప్తాను సార్. బైబుల్లో మీకు అసలు జిగుప్సాకరంగా అనిపించి ఇదేం పుస్తకం అని మీకు అసహ్యం వేసినది, జిగుప్సాకరంగా కనిపించినది ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతున్నాడు సార్. ఆయన చెప్పేది అదే. పాత నిబంధన గ్రంథం మొత్తం అదే కదా. ఒకటేంటి రెండేంటి, ఒకటే రెండా మనం చెప్పుకుంటూ పోతే. అంటే మీరు ఫస్ట్ టైం అది చదివినప్పుడు ఇదా ఉన్నది, దీన్నా నేను ఇన్ని రోజులు ఉన్నది, ఈ పుస్తకం ఉండటం వల్ల మన దేశానికి కూడా ప్రమాదం అని ఫస్ట్ మీరు చూడంగానే ఫస్ట్ మీరు అనుకున్నది దాంట్లో ఏది చూసి మీకు ఇదేం పుస్తకం, ఇదే వీళ్ళు ప్రచారం చేసేదని మీకు బాధ అనిపించింది, దీన్ని ఎలాగైనా స్టాప్ చేయాలి అనేది ఎక్కడొచ్చింది సార్? ఒక్కసారి చెప్తారా? నాకు మొట్టమొదటి నేను డైహార్డ్ క్రిస్టియన్ గా ఉన్నప్పుడు కూడా మొట్టమొదటి ఆజ్ఞలే నాకు డౌట్ ఉన్నాయి. ఇదేంటి మా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, పైన విగ్రహంలోనూ కూడా ఎవరిని పూజించుకోకూడదు అని చెప్పేసి ఏ రకమైన సిద్ధాంతాలు ఏంటంటే అవే ఫస్ట్ ఆజ్ఞలే డౌట్ గా ఉన్నాయి. అవే నాకు అసహ్యం అనిపించింది. ఆ తర్వాత ఇంకా మనము పెళ్ళైన స్త్రీలను చంపండి, కన్నెలను మీకోసం ఉంచుకోండి, ఏంటి ఆడపిల్ల కన్నెలను ఉంచుకోవడం ఏంటి, పెట్టుకోవడం ఏంటి, ఒక అమ్మాయి రేప్ చేస్తే ఇలా గొర్రెపిల్లను బలి ఇవ్వడం ఏంది, లంగాలు ఎత్తి చూపించమని చెప్పడం ఏంది, ఇరిమే గ్రంథంలో ఉంటుంది. ఇవన్నీ ఏంటని చెప్పేసి ఒకదాని ఒకటి మొత్తానికి అసహ్యం అని బూతు పుస్తకం అని క్లియర్ గా నేను చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పాను అనమాట. అది పాస్టర్లో మీతో డిబేట్ చేసిన పాస్టర్లో అంటే ఇప్పుడున్న పాస్టర్లు అందరిలో కన్నా మంచి వీడు పర్వాలేదు అనిపించిన పాస్టర్ ఎవరైనా ఉన్నారా? లేదు పాస్టర్లు అంతా ఇంతే, కాకపోతే ఏంటంటే బయట డ్రామా చేస్తున్నాడు అని అంటారు. కాస్త కూస్తో జాన్ పాల్ మీద కొంచెం మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకు అంటే మా బైబుల్ మనం చెప్పుకుందాము, మా యేసు గురించి మనం ప్రకటించుకుందాం అని అన్నాడు కదా, అది కొంతవరకు బెటర్. వాళ్ళ దేవుళ్ళని కించపరచకూడదు, అవమానపరచకూడదు, వాళ్ళ ఆరాధన వాళ్ళు చేసుకోమని చెప్పేసి అంటున్నాడు కదా, దీంతో కొంతవరకు బెటర్ అని అనిపించింది. నేను విలేజ్లో మీటింగ్స్ పోయినప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో కూడా పాస్టర్లు వినాయక చవితిలో పాల్గొనడము జరిగింది. వినాయక చవితికి భోజనాల్లో ప్రసాదాలు తినే పాస్టర్లను కూడా నేను చూసి ఆశ్చర్యపడ్డా. అందరూ అలా లేరు. అక్కడ నేను కొన్ని ప్రాంతాలకి వెళ్ళినప్పుడు అనమాట, వాళ్ళే వచ్చి చెప్పేవాళ్ళు కూడా. అట్లా సెక్యులర్లో కూడా ఉన్నారు, అంతే అని కాదు. అది తర్వాత వచ్చేసి ఈ పాస్టర్లందరూ మనుషులు ఇలా తయారు అవడానికి కారణము అది వాళ్ళు కాదు కదా, వాళ్ళు పట్టుకున్న బైబిలే కదా. ఇప్పుడు వీడు మాకు తెలిసిన కాకినాడలో ఒక పాస్టర్ ఉన్నాడు,
ఆ పాస్టర్ గాడు ఏం చేస్తాడంటే వాడు కానీ వాళ్ళ భార్య కానీ వినాయకుడి దగ్గర ప్రసాదం తింటాడు, వినాయకుడి భోజనాల్లో పాల్గొంటాడు, నిమజ్జనం అప్పుడు కూడా పార్టిసిపేటింగ్ చేస్తాడని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పారు. కానీ వాడు కరెక్ట్‌గా బైబిల్ ఫాలో అవ్వలేదు. ఫాలో అయితే అసలు వాడి జోలికి వెళ్ళేవాడు కాదు. అంటే వాడు మంచోడే. సమానత్వము పాటించాలి అనే భావన వాడిలో ఉంది. కాపోతే వాడు అలా చేయకూడదు, ఆ ప్రసాదాలు తినకూడదు, మనం అక్కడికి వెళ్ళకూడదు, ఈ విగ్రహాలు అన్యులని చెప్పి వానికి ఆ విషయం ఎక్కిచ్చేది ఏదంటే బైబిలు. వాడికి బైబిల్ బాగా ఎక్కల. సో, ఈ పాస్టర్‌లందరూ ఇలా మారడానికి కారణం ఏందంటే బైబిలే. ఆ విషయాన్ని మనము తీసేయాలి. నాకు 12 అవుతుంది. యాక్చువల్‌గా 12:30కు మా బాబు వస్తుంటాడు. అదండి. నెక్స్ట్ క్వెషన్ అండి. అన్నా వెళ్ళిపోయారు. అన్న కట్ అయిపోయారు. 5 మినిట్స్ వచ్చి జాయిన్ అవుతారు. ఇదిగా అఖిల్ భయ్య ఉన్నావా? అఖిల్ భయ్య ఉన్నావా? అఖిల్ భయ్య ఉన్నావా? అన్నయ్య కట్ అయిపోయింది కొద్దిగా. 5 మినిట్స్ వచ్చి మళ్ళా జాయిన్ అవుతాడు. అఖిల్ భయ్య ఉన్నావా? అన్న మధ్యలో కట్ అయిపోయారు. సారీ అన్న, డిస్టర్బ్ చేస్తాను. ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. అన్న ఇప్పుడు 1 మోడ్ క్వశ్చన్స్ అడుగుతాం అన్న. మీకు లేట్ అయిపోయిన టైం అయిపోయిందని 1 మోడ్ క్వశ్చన్స్ అడుగుతాం అన్నిట్లో నుంచి కూడా. మీరు తప్ప సమాధానం చెప్పాలి. 1 మోడ్ లో సమాధానం చెప్పేసేయండి. మీకు టైం లేదన్నారు కదా 12:30 కానీ. రాముడు దేవుళ్ళలో ఫస్ట్ రాముడు అంటే 1 వర్డ్ లో ఆన్సర్ చెప్పాలా? అవునండి. రాముడు గురించి అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటామనైతే అంతే సార్. రాముడు అంటే అసలు ఏంటి? తండ్రి మాట జవదాటకుండా ఎంత పెద్ద ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి వనవాసానికి వెళ్ళాడు. జీవితంలో ఏకప్రతివర్తుడు. ఆ తర్వాత మనము ఈ భూమి మీద హిందువులందరూ ఫస్ట్ కనెక్ట్ అయ్యేది ఒక రాముడికి మాత్రమే. జై శ్రీరామ్. 1 వర్డ్ లో చెప్పాను. కృష్ణుడు. అదే 1 వర్డ్ లో చెప్పాను. నెక్స్ట్ కృష్ణుడు గురించి ఒక సైంటిస్ట్ అనుకోవచ్చా, ఒక మ్యూజిషియన్ అని అనుకోవచ్చా, లేదా ధర్మ యుద్ధం ఎలా చేయాలి అర్జునుడికి బోధించిన బోధనలు ద్వాపర యుగం నుంచి ఇప్పటికే కాదు, భూత వర్తమాన భవిష్యత్తు అన్ని కాలాల్లో నివసించే మనుషులందరికీ కూడా భగవద్గీత ఇచ్చిన సందేహము ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈరోజు మనుషులు యావత్తు ప్రపంచం మారడానికి కారణమైన భగవద్గీతకు, ఆ భగవద్గీత అర్జునుడికి బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి హరే కృష్ణ హరే రామ్. శివుడు అన్న ప్రతి ధర్మం చేసే వారందరికీ ఎలా సహాయకుడిగా ఉన్నారు. ఆంజనేయ అవతారంలో కావచ్చు, లేకపోతే ఇనాక అవతారాల్లో కావచ్చు. సో అటువంటి శివుణ్ణి కూడా మనం పూజిస్తాము. ఇట్స్ ఆల్మోస్ట్ సుప్రీం గాడ్. అమ్మవారు పార్వతీదేవి ఇవి కాకుండా వేరే అడగండి. మనకు ఇంకా హిందూ దేవుల గురించి ఇప్పుడు కార్తీక్ ఒక నిమిషం ఆగు. ప్రవీణ్ అన్న ఇంకా 1 వర్డ్ అప్పుడే వెళ్ళిపోవయ్యా. 1 వర్డ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అడగాల్సినవి. అయితే అన్న టైం లేదు. 12:30కి పిల్లలు ఎవరు వస్తారంట. ఒక్క మాట వింటావన్నమాట. 12:30 అయితే పిల్లలు జాయిన్ చేయించాను. 12:30కి వస్తాడు. చెప్పండి. అయితే చెప్పండి. రత్నకుమార్ అనే పాస్టర్ ని మీరు ఆ యొక్క చేశారు పని. రత్నకుమార్ అసలు ఏంటి, ఆ స్టోరీ ఏంటి, అసలు అదొకసారి దాని గురించి చెప్పండి అన్న. ఎలాగా ఏంటి టీవీ అయిన వరకు వెళ్ళింది ఈ యొక్క ఇష్యూ. క్లియర్ గా చెప్పన్న దాని గురించి ఒకసారి. యాక్చువల్ గా వాడు దయ్యాలు ఎలా వెళ్ళగొడుతున్నాడు అని చెప్పేసి అందరి పాస్టర్లో దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళని ఎలా ఆడుకున్నానో వాడిని కూడా అట్లనే ఆడుకున్నా. ఆ దెబ్బకి ఇప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టే వీడియోలు చాలా తక్కువ అయిపోయినాయి. ఎక్కువ మంది పెట్టట్లేదు.
అప్పట్లో వాడిని ఆడుకుంటుంటే వాడు వెళ్ళి నా మీద కేసు పెట్టి, ఆ కేసు పెట్టిన తర్వాత నా మీద కొంతమంది ఆడవాళ్ళని బుసిగొలిపి నా మీద అటాక్ చేసే పనిలో వాడు పడ్డాడు. వాడి వెనక కొంతమంది పాస్టర్ల హస్తం కూడా ఉందని తెలిసింది. ఉదాహరణకి క్రిస్టియన్ జాన్ బాబు గాని కొంతమంది హస్తం ఉందని అయితే తెలిసింది. అలా నా మీద అటాక్ చేయాలని చూసిండు, నన్ను ఏదో అవమానించాలని చూసిండు. నా మీద కేసు కూడా పెట్టినాడు, కంప్లైంట్ అయింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, పోలీస్ స్టేషన్ లో రచ్చరచ్చ చేసిండు. కానీ అక్కడ నాకు ఎక్కడో నా ఈగో అని హర్ట్ అయిందని అనిపించింది. దానికి మించి ప్రతీకారం తీర్చుకోవాలి అని వాడిని నేను ఎప్పుడో మైండ్ లో పెట్టుకున్నా. సమయం చూసా రిస్క్ చేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి, ఆ తర్వాత టీవీ నైన్ స్టూడియో దగ్గరికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని కొంతమంది కాంటాక్ట్స్ పట్టుకొని కొన్ని వివరాలని ఇచ్చి చాలా సీక్రెట్ గా ఇప్పటి వరకు ఇలా నాకు తెలిసి స్టేట్ లో ఎవరు చేయలేదు అనుకుంటాను, అలా డిఫరెంట్ గా ధైర్యం చేసి పంపించి చేపించా. ఆ చేపించిన ఆ దెబ్బకి మొత్తం తెలుగు 2 రాష్ట్రాలు ఉన్న పాస్టర్లు అందరూ పరిగెత్తుకుంటా ఆ ఊరికి వెళ్ళి సభలు పెట్టి మీటింగ్లు పెట్టి నెత్తినోరు బాదుకొని ఆ దయ్యాల పోలే దాని మీద కవర్ చేసుకోవడంలో చాలా మంది విశ్వాసుల ముందు వీళ్ళు ఫూల్స్ అయిపోయారు. దీనిని మళ్ళీ వీపీ రెడ్డి వీడియో ఏమని పెట్టాడంటే, దీన్ని మేము దయ్యాల వల్ల కొట్టే లాంటి మేము నమ్మము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళేదో పెట్టారు. సో మొత్తానికి ఇలాగా వాడిని ఏ రకంగా వాడు నన్ను ఈగో రెచ్చగొట్టేందుకు వాడిని ఏ రకంగా కుమిలిపోయేలా చేశానంటే అంతకు మించి చేశాను. మరి ముఖ్యంగా నందిగామ నుంచి ఇంకొన్ని ప్రాంతాల నుంచి ఫ్యామిలీగా చర్చికి వచ్చేటోళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు రావట్లే. అలా ఆ పరిస్థితిని వానికి తీసుకొచ్చి పెట్టాను. అది నెక్స్ట్ క్వశ్చన్ అండి. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చానా, నెక్స్ట్ రంజిత్ ఓఫీర్ గురించి. అది కూడా చాలా పెద్దదే మీరు చేసింది, రంజిత్ ఓఫీర్ విషయం కానీ రంజిత్ ఓఫీర్ కానీ చేసిన హిస్టరీ అనుకోవాలి చెప్పాలి. నేను పాస్టర్లను నేను ఒకటి డీల్ పెట్టుకున్నా, నా ఇష్టం వచ్చినట్టు పాస్టర్లకు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతా, వాడు ఎవడైనా పడాల్సిందే. కానీ ఎవడన్నా ఈగో రెచ్చగొట్టి ఏదైనా చెయ్యాలని అనుకుంటే దానికి మించి ప్రతీకారం తీర్చుకుంటాను అన్నదానికి అంతకు మించి 10 ఇంతలు చేస్తాను అన్న, నేను ఎవరిని కొట్టను, ఎవరిని చేయను, అహంకారాన్ని అణిచివేస్తాను అనమాట. అది నేను ఒక టార్గెట్ గా పెట్టుకున్నా. అలా చేస్తాం. అట్లాగా ఈ రంజిత్ ఓఫీర్ అనేటోడు వాడి బలగాన్ని ఉపయోగించి డబ్బులు ఖర్చు పెట్టి నన్ను కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ చేపించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఏదో అవమానించాలో చూసిండు. అవకాశం కోసం ఎదురు చూసా. ఆ తర్వాత నేను వాని ఇంటికాడికి వెళ్ళి వాని లోపల ఉన్నోని బయటికి లాగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆడ నైట్ అంతా ఉంచి ఆ వీడియోలు తీసి అన్ని ఛానల్లో పెట్టించి, ఆ తర్వాత వాడు ప్రవీణ్ ఏమన్నా అంటే ముఖం మీద ఉమ్మేసిన కూడా తుడుచుకోపోవాల్సిందే, మనం ఏం చేయలేము అని అంటే, షాక్ కొడితే ట్రాన్స్ఫర్ మీద మనం పగ తీర్చుకోలేము, కరెంట్ షాక్ నుంచి మనం కొంచెం దగ్గరలో ఉండాలి అనే విధంగా మనం అలా తయారు చేశాం. ఆ తర్వాత 1 కాదు 2 కాదు 3 కాదు వరుసగా వాటి మీద వీడియోలు పెట్టి అదే రంజిత్ ఓఫీర్ దగ్గర బాప్తిజం తీసుకున్న ఒక సభ్యుడు వచ్చి ఇప్పుడు మన క్రిస్టియన్ ఛానల్లో ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికీ మన ఆఫీస్లోనే జాబ్ చేస్తున్నాడు అతను, నా దగ్గర పనిచేస్తున్నాడు. ఓఫీర్కు పెద్ద ఫ్యాన్, అప్పట్లో యేసును బాగా నమ్మేటాడు. నా వీడియోలు అవన్నీ చూసి మానేసి వచ్చాడు. అది వాడి మీద కోపంగా ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరు చేయలేరు ఆ పని. నేను చేసేసరికి వాళ్ళందరి నుంచి కూడా కొంతమంది సపోర్ట్ వచ్చింది. ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అంటే అన్న ఇక్కడ ఒక మాట అన్న, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను అన్న. ఇప్పుడు మీరు రంజిత్ ఓఫీర్ విషయంలో ఒక లేడీ వచ్చి మీకు ఫోన్ కాల్ ఒకటి రిలీజ్ అయింది, బయటికి రిలీజ్ అయింది. ఒక కాల్ రికార్డింగ్ లోని ఏదైతే అతి చండాలంగా చేసిన పనులు ఆడవాళ్ళతో అది చండాలంగా చేసిన పనులు రంజిత్ ఓఫీర్ ఎలాంటి అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దాన్ని మీరు ఎలా ఛేదించారన్న? అంటే నేను ముందే నాకు అంటే కొంచెం జనాల పరంగా, అడ్వకేట్ పరంగా నేను బ్యాక్గ్రౌండ్లో అందరినీ స్ట్రాంగ్గా ముందే పెట్టుకున్నా, అన్ని వివరాలు చెప్పాను అనమాట ముందే. ఓకే, బాధితులకు అండగా వాళ్ళ ఇంటి దగ్గర కూడా దగ్గరలో మన సభ్యులను కొంతమందిని పెట్టాను.
అడ్వకేటర్స్ అవన్నీ నేనే చూసుకున్నాను. మొత్తం అన్నీ నేనే చూసుకున్నాను. వాళ్ళ మీద ఏం భారం వేయనివ్వలేదు. జస్ట్ నాకు వాళ్ళు వాయిస్ ఇస్తే చాలని చెప్పాను. ఆ ధైర్యంతోటి, ఆ సపోర్ట్ తోటి వాళ్ళకు మీడియా అవకాశం కానీ, ఛానల్‌లో మాట్లాడే వాడు దుర్మార్గాలు బయటపెట్టే అవకాశం కానీ కల్పించేశాను. సపోర్ట్ ఇచ్చాను. ఈ సపోర్ట్‌తో వాళ్ళు మరింత ధైర్యంతోటి ఎంత దూరమైన ప్రవీణ్‌తో పాటు ఉంటే మనం ఏం చేయలేడు ఓఫీర్ గాడు, మనం ఎంత దూరమైనా పోవచ్చు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు ఫస్ట్ ఇవ్వడానికి నాకు ఒక 2 డేస్ పట్టింది. 2 డేస్ పట్టింది. మీ మీ అది మనుషులందరిని చూపించా నేను. తీసుకొచ్చి చూపించా. ఇదిగో వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు మన వాళ్ళు. దమ్ముంటే చెయ్యి వేయమని చెప్పండి. ఓఫీర్ గాని ఏం చేస్తామో చూడండి. ఏం చేస్తాం మీరేం భయపడేది. ఎందుకంటే వాళ్ళు అంత భయపడుతున్నారనమాట వాళ్ళు. సో, అలాగా మేము కాన్ఫిడెన్స్ ఇచ్చేసరికి ఆమె ధైర్యంతోటి ముందుకొచ్చింది. అదే ముందుకొచ్చిన ధైర్యంతోటి వాడిని ఏం చేయాలో అది చేశాము. విషయం ఏందంటే ఇద్దరిది అప్పట్లో తప్పున్నది కాబట్టి అది అంతకంటే ముందుకు పోలే కేసు. కానీ ఎంతవరకైతే పోవాలో, ఎంతవరకైతే చేయాలో అంతకన్నా ఎక్కువ 10 ఇంతలు చేసినా. వాడిని డ్యామేజ్ చేసేసాము. ఇంక వాడిని నోరెత్తకుండా చేసినాం. నెక్స్ట్ క్వెషన్ అఖిల్. అన్న వెళ్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్కి. అంటే అది ఒకటే, ఆ 2 మాత్రం మోస్ట్ హైలైటెడ్ అన్న. రత్నకుమార్ ఏదైతే చేశారో అదొకటి, దాని తర్వాత రంజిత్ ఓఫీర్ది ఏదైతే మీరు ఎలాగంటే అంత ధైర్యం ఎలాగన్నా నీకు నాకు అర్థం కావట్లేదు. అంత ధైర్యంగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇంటికెళ్ళి ఒక పాస్టర్ ఇంటికెళ్ళి మాట్లాడడం అనేది మామూలు విషయం కాదు. దానికి ప్రతి ఒక్క హిందూ మెచ్చుకోవాల్సిందే. నేను ఎలాగైనా సరే మెచ్చుకోవాల్సింది కాదు. యు ఆర్ ద సూపర్ వే. అసలు వాడికి అంత ధైర్యం ఉంటే అంత ధైర్యం ఎలాగొచ్చిందండి నీకు? అసలు అంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? వాడు నన్ను ఫాలో అప్ చేసి మా ఇల్లు ఎక్కడ కనుక్కొని మా ఇంటికి పోలీసులు పంపించి నా మీద ఎఫ్ఐఆర్లు కట్టించి వాడంత ధైర్యంగా కాల్ మాట్లాడడానికి అంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఆ ఎందుకని చెప్పాలన్న రత్నకుమార్ కానీ వాడు కానీ వాడు నా మీద కేసు పెట్టించి నన్ను హైదరాబాద్ నుంచి పోలీసు వాళ్ళ చేత ప్రెజర్ పెట్టి నన్ను పిలిపించి ఆడ పెట్టి ప్రవీణ్ కుమార్ని పిలిపించి ప్రవీణ్ కుమార్ని తీసుకొచ్చి కూర్చోబెట్టించి నన్ను స్టేషన్లో కానీ ఈ ఓఫీర్ కానీ రత్నకుమార్ కానీ వాడికి ఎంత ధైర్యం లేకపోతే ప్రవీణ్ టచ్ చేస్తాడు? ధైర్యం చేసింది వాళ్ళు. ఎందుకంటే కరణ్ షా ఇప్పుడు నేను చెప్పా ట్రాన్స్ఫర్ మీడియా లాంటివన్నీ నేను ఇప్పుడు నన్ను ఎవడైనా ఏ పాస్టర్ కానీ తిరిగితే అన్ని మూసుకొని ఉండాల్సిందే. నన్ను ఏదైనా చేస్తే మాత్రము వాడిని ఏ రూట్లో పోతే వాని అహంకారాన్ని వాని సోషల్ మీడియాలో వాడిని ఏ విధంగా దెబ్బతీయచ్చు అని చెప్పేసి నేను ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని ఏ టైంలో దెబ్బ కొడతానో ఆ టైంలో నేను దెబ్బ కొడతాను. కొట్టడం మాత్రం కన్ఫామ్. సొంత మా వాళ్ళనే. ఇప్పుడు నా పెళ్లి విషయంలో ఏం జరిగిందంటే నా మీదికి ఎంత ఒత్తిడి తీసుకొచ్చాడంటే అంత ఒత్తిడి తెచ్చాడు పాస్టర్. కానీ ఏ రోజు నేను ఇంట్లో వెళ్తున్నానంటే మా పాస్టర్ గారు ప్రవీణ్ ఇంటికి వెళ్ళాడా, ప్రవీణ్ ఊర్లోకి వచ్చాడా అంటే ఇంట్లోంచి బయటికి రాడు. నా మీద కేసు పెట్టించి వాళ్ళ భార్యను పంపించి తిట్టిపిచ్చి శాపనార్థాలు పెట్టి రచ్చరచ్చ చేసినాడు రోడ్డు. ఈరోజు అదే నేను ఊర్లో ఉన్నానంటే వాడు ఇంట్లోంచి బయటికి రాడు. ప్రవీణ్ వచ్చిండు అమ్మో అని చెప్పి తలుపు వేసుకుని లోపల పరలోక ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాడు. ఆ స్టేజ్కి నేను వాడిని తీసుకొచ్చా. వాడని వీడని కానీ ధైర్యం అనేది ఎవ్వడికి నా విషయంలో ఏంటంటే అదే నా ఈగోని ఆత్మగౌరవం రెచ్చగొడుతుంది. ఇప్పుడు పాస్టర్ అందరూ రెచ్చగొట్టారు, ఏం చేయాలో అది చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మత్తయ్య విషయంలో, పాప చచ్చిపోయిన భవిష్యత్ విషయంలో కూడా నేను పర్సనల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అపాయింట్మెంట్ దొరికిందంటే వెంటనే నా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి. ఆ పాప చర్చిలో చనిపోయినట్టు, ఆ పాప హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్స్ మొత్తం ఉన్నాయి. ఈ మత్తయ్య గారు ఏం మాట్లాడిన కాల్ రికార్డ్స్, స్టింగ్ ఆపరేషన్లో యాక్టర్ రాజుగారు చేసిన మొత్తం ఉన్నాయి. కానీ ఏ రోజు అని దెబ్బతీస్తో నాకు తెలియదు, కానీ నేను తీస్తూనే ఉంటాను. నా టార్గెట్లో పడ్డాడంటే వాడు జీరో పడచ్చు కానీ లేట్ అవ్వచ్చు కానీ పడదు. వాడు నా దెబ్బకు వాడు చర్చి వాడు వదిలేసి నేను పెట్టిన వీడియోలకు వాడు 1 నెల రోజులు ఊర్లో లేడు. ఫ్యామిలీతో సహా వాడు ఎస్కేప్ అయిపోయిండు. సొంత ఇల్లు పెట్టుకుని ఊర్లో మళ్ళీ వచ్చిండు. కానీ నేను వాడు ప్రతి అణువు నేను చెక్ చేస్తూనే ఉన్నా. నాకు వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ లేదు. ఉండింటే దూరం పోయేటోని. లేకపోయినా కూడా ఆ భవ్యశ్రీ పాప నా చెల్లెలాంటిదని, నా ఇంట్లో ఆడపిల్లని వాడు అలా చేసిన నేను అట్లాగే భావిస్తున్నా. సో నేను ఇది అక్కడ దాకా తీసుకెళ్ళడం మాత్రం కన్ఫర్మ్. ఎప్పుడు తీసుకెళ్తానో తెలియదు. నేను కంప్లైంట్ ఇవ్వచ్చు, చించి అవతల పడేస్తారు.
పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ చేత నేను ఫోన్ చేయించాను అనుకో ఆ పోలీస్ స్టేషన్ కి, మస్తు రోజు వాడు జైల్లో కూర్చుంటాడు. ఆ పని చేయడం కోసం నేను చేస్తా. చట్టాన్ని ఎట్లా ఏ రకంగా చేయాలో అది చేస్తా. అంతగా తక్కువ అంచనా వేస్తే నన్ను పాస్టర్లు, అంతకు మించి దెబ్బ ఎక్కువ పడుతుంది వాళ్ళకి. ఇది మెసేజ్ అంతే వాళ్ళకి. అంత ఈజీగా మనం ఇతను ఏం చేయలేము. అది ధైర్యం అనేది వాళ్ళు చేశారు, నేను చేయలేదు. అంతే అఖిల్ గారు. అంటే మీరు యాటిట్యూడ్ అనుకోవచ్చు, లేకపోతే ఇలాగ అనుకోవచ్చు. బట్ ఇలా లేకపోతే ఈ సమాజంలో ఈ మాఫియాని మనము ఎదిరించలేము. ఇలాంటి ఈ విధమైన యాటిట్యూడ్ పాస్టర్ల మధ్య మనకు కావాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ అన్న, ఇక్కడ కరుణాకర్ అన్నతోని మీరు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. ఒక 9 సంవత్సరాల బాబుని యానల్లో పెట్టి ఫక్ చేశారు. ఒక పాస్టర్ ఫక్ చేశాడు, యానల్ ఫక్ చేశాడు. సో యానల్ పెట్టి ఫక్ చేసిన తర్వాత దాని తర్వాత ఆయనకి ఎంతో డబ్బులు ఇచ్చేసి శాంతమైపు నువ్వు కేసులు పెట్టక ఏం పెట్టకన్నా దాని వెనకాల స్టోరీ ఏంటన్నా ఒకసారి అది నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదు ఏంటి? నేను చెప్తాను. ఒక పిల్లవాడిని 9 ఏళ్ల పిల్లాడి, ఒక్క నిమిషం నేను చెప్తా. 9 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు కదన్నా, ఆ పిల్లవాడిని పాస్టరు యాస్హోల్ పక్ చేశాడు కదా. ఆ యాస్హోల్ పక్ చేసి తర్వాత బయటికి రాకుండా జరిగినప్పుడు మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు కదా, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా అని అడుగుతున్నాడు. నేనేం చేయలేదు అసలు. నేను అది అందరిలాగా నేనేం అది స్టింగ్ ఆపరేషన్ చేయలేదు. అదే కదా పోలీస్ స్టేషన్ బయట ఉండి అబ్బాయితో ఇలా చేస్తామంటే మా పాస్టర్ల పరువు పోతుంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ మా వాళ్ళు మా మీద పడతారని చెప్పేసి అన్నది కదా ఒక ఆవిడ. అదేనా? అవునన్నా, అదే అది నాకేం తెలుసు. అది మేమేం స్టింగ్ ఆపరేషన్ మేమేం చేయలేదు. నేను అందరిలాగా యూట్యూబ్ లో వీడియో చూశాను అంతే. వార్తలు వస్తే వార్తల్లో చూశాను అంతే. అన్ని గ్రూపుల్లో వీడియో వస్తే చూశాను అంతే. అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అసలు ఎవరు చేశారో నాకు కూడా ఇప్పటికీ తెలియదు. అది నేనది నా ఛానల్లో పోస్ట్ చేశాను, వాళ్ళు చూడండి అని చెప్పేసి అంతే. అది ఎవరు చేశారో ఏంటో నాకైతే తెలియదు అసలు. అది నేను చేయడం ఏంటది నాకు తెలియదు. అది నేను లోగా చాలా చేశాను. అంటే క్రైస్తవుల ఇంటికాడికి వెళ్ళి బైబిల్ తీసేయడము, యేసు పటాలు తీసేయడము, ఇవన్నీ అయితే నేను చాలా చేశాను. బట్ అవి ఆఫ్ కెమెరా అవన్నీ చేశాను. నెక్స్ట్ రంజిత్ తోఫీర్ విషయానికి మళ్ళీ వస్తే, రంజిత్ తోఫీర్ ఇప్పుడు రంజిత్ తోఫీర్ విషయంలో ఆడి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారు రంజిత్ తోఫీర్ గాడికి మొత్తము వాడికి ఉన్నటువంటి నమ్మకమైన వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడు అప్పులు తీసుకుని బతికే స్టేజ్కి వాడు వచ్చాడు. ఫస్ట్ వాడు అప్పులు తీసుకుని బతికే స్టేజ్కి వచ్చిండాడు. వాళ్ళ చర్చిలో వాళ్ళ దగ్గర తయారైన పాస్టర్ల దగ్గర అంత ఇంత అని చెప్పి తీసుకుని బతికే స్టేజ్కి వచ్చిండాడు. సో ఇప్పుడు వాడి పని ఎప్పుడో అయిపోయింది. అది ఒకప్పుడు. ఇప్పుడు వాడి పని, వాడు సభలు పెట్టినా మీటింగ్ పెట్టినా సరౌండింగ్ 10 మంది కూడా జనాలు లేరు. కాబట్టి ఇంకా వీడిని చచ్చిన మనకు పడుకోవాల్సిన పాస్టర్లు చేయాల్సింది చాలా ఉంది. నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తే విజయ్ కుమార్, హనీ జాన్సన్, తర్వాత సాంబశివరావు, వీళ్ళందరూ మనకేమీ పెద్ద ప్రమాదం కాదు. అసలైన ప్రమాదం ఏంటంటే ఊర్లో ఉన్న చిన్న చిన్న పాస్టర్లు మత మార్పి, అది అన్నిటికన్నా పెద్ద ప్రమాదం. అందులో ఈ ఓఫీర్ గాడు మంచి ఫామ్ లో ఉండి విశ్వాసాలు బాగుండి అది అంటే అది వేరే విషయం. ఇప్పుడు వాడు మహా అంటే ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో వాడికి తెలియదు. అది కాబట్టి ఇప్పుడు వీని ఓఫీర్ గారు నేను చేయాల్సింది చేశాను, అంతా అయిపోయింది. ఇప్పుడు అన్ని ఇంకా నా మీద నేను పెట్టిన వీడియోలన్నీ కూడా వాడు తమ్నైల్ జెరాక్స్ తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిండు. బట్ మళ్ళీ రెండోసారి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఫస్ట్ సారి ఎఫ్ఐఆర్ అయింది. దాని మీదనే తిరుగుతున్నాను. జైల్లో పెట్టించాలి, అరెస్ట్ చేయించాలని చెప్పి ప్రయత్నం చేసి వాడు వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి నన్ను కూడా పోలీస్ స్టేషన్ కు తిప్పించి ఇంకా అంతా కాక వాడికి ఓపిక లేక అన్ని మూలం కూర్చున్నాడు. అన్ని ప్రయత్నాలు చేసిండు నన్ను అరెస్ట్ చేపిద్దామని, వాడికి ఏమి కుదరలు. అది ఇంకా వాడి పని అయిపోయింది కాబట్టి ఇంకా వాడి మీద నేను సీరియస్ గా తీసుకోవట్లేదు. మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది, చాలా మంది ఉన్నారు, ఇంకా పెద్దగా ఉంది. అది నెక్స్ట్ క్వశ్చన్ అండి. అన్న ఇప్పుడు మరి ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ ఈ భవ్యశ్రీ అనే అమ్మాయి గురించి కొంచెం చెప్పావు అన్నట్టు. అంటే నీ వరకు ఎలాగొచ్చిందన్న న్యూస్?
ఆ భవ్యశ్రీ అనే చిన్న పిల్లని ఇంత ఘోరంగా నేను అంటే దాని నేను వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? చెప్పండి. నాకు భవ్యశ్రీ చెప్పండి. వాళ్ళెవ్వరు నాకు తెలియదు. నేను కూడా న్యూస్‌లో చూశాను, పేపర్‌లో చూశాను, వీడియోలో చూశాను. భవ్యశ్రీ అన్న పాప ఇలా చచ్చిపోయిందని చెప్పి చూశాను. అక్కడ మొత్తం ఆలోచించి నేను షార్ట్ ఫిల్మ్ తీశాను. నేను తీసిన షార్ట్ ఫిల్మ్‌కి ఆ ఫ్యామిలీ మొత్తం పరిచయం అయిపోయారు. ఫ్యామిలీ పరిచయం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మామగారు, వాళ్ళ ఇంటి పక్కన ఉన్నోళ్ళు మొత్తం ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మంది, ముఖ్యంగా ఈ విషయంలో పనిచేసిన వాళ్ళు, ఈ విషయంలో కేసు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా నాకు టచ్‌లోకొచ్చారు. టచ్‌లోకొచ్చి మొత్తం ఏం జరిగింది ఏంటని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఆ తెలుసుకోవడంలో నాకు భయంకరమైన నిజాలు బయటకొచ్చినాయి. ఆ పాప ఎంత నరకం అనుభవించింది అనే దాని మీద తలుచుకుంటే నాకు అప్పుడు ఆ సమయంలో కన్నీళ్ళొచ్చినాయి. దాని మీద ఆధారాలన్నీ సేకరించి నా కాడ పెట్టుకున్నా. ఒక పెద్ద ఫైలే ఉంది మా హ్మ్. ఆఫీస్‌లో. కాకపోతే ఏందంటే అవును. దీని పరంగా కేస్ పెట్టినా అది దేనికి పనికిరాదు కాబట్టి నేను ఇది పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి అనైతే నేను పెట్టుకున్నా అని ఒక లక్ష్యం అయితే నేను పెట్టుకున్నా. కానీ తీసుకెళ్ళడం మాత్రం కన్ఫర్ము. నేను ఆ ప్రయత్నాల్లో ఉన్నాను. అంటే ఇంకొంచెం ఇంకా బెటర్ స్టేజ్‌కెళ్ళాలి. బెటర్ స్టేజ్‌కెళ్ళిన తర్వాత వాడు ఎప్పుడైనా వాడు సస్తే బెటర్. వాడిని ఎప్పుడు ఏం చేస్తానో నాకైతే తెలీదైతే. కానీ చేయడం మాత్రం కన్ఫర్మ్. ఏ రూట్‌లోనైనా కావచ్చు. ఆ ఆలస్యమైనా ఓహ్! కావచ్చు. ఆ తర్వాత అంతే. హ్మ్. కొన్ని పబ్లిక్‌లో చెప్పలేను. నా దగ్గరైతే పర్సనల్ ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. ఆ హ్మ్. పాపకు జరిగిన అన్యాయం గురించి. అది. హ్మ్. నెక్స్ట్ క్వెషన్ 12:30 అయిపోయింది. కంప్లీట్ చేసేద్దాము. అన్న నెక్స్ట్ క్వెషన్ అన్న. అన్న హ్మ్. అన్న అన్న ఓకే అన్న. ఓకే అన్న. నేను లింక్ కూడా పెడతానన్న ఎవరైనా వచ్చి మాట్లాడితే. అయితే అన్న ఇప్పుడు ఫినిష్ చేసేద్దాం. అయితే నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇప్పుడు నువ్వింత ఇన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసావు. రీసెంట్‌గా రాజన్నతో కూడా కలిపి చేసావు. సో దీని ఎనకాల నీకు ఎలాంటి సపోర్ట్ ఉందా? లేపోతే నువ్వు ఒక్కడివే చేసావా అన్న? మన కరుణాకర్ అన్న గాని, మనందరం కలిసే లేతే ఉంది ఎవరైనా గదా! మనం నాకు సపోర్ట్ తెలిసినంత ఏంటి? వరకు కొంతమంది సపోర్ట్ ఉందని నేను అనుకుంటాను. హ్మ్. అవును. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాదు చెప్పండి. హిందుత్వం పరంగా చాలా గట్టిగా ఉన్నారు. హైదరాబాద్ మనం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. ఇక్కడ అవును. మనల్ని ఎవడేం జేయలేరు. ఏ అవును. మతస్థులొస్తే ఎవరేం చేయలేరు. గంటలో ఖైరతాబాద్ నుంచి, మియాపూర్ నుంచి 500 మంది జనాలు అవ్వమన్నా రెడీ అవుతారు. ఈ హైదరాబాద్ ఒక్క విషయంలో చెప్తున్నాను. అవును. అది. సో, కాబట్టి మనమందరూ అవును. వెనక ఉన్నారు. సపోర్ట్ ఉన్నారు గాబట్టి, మనం ఎంతమంది ఉన్నా, ఎవరున్నా మనం చట్టాన్ని గౌరవించాలి గాబట్టి, చట్ట ప్రకారం మనం వెళ్తాం అంతే. హ్మ్. ఏది ఏమైనా. స్టింగ్ ఆపరేషన్‌లు జేసినా, ఇంకోటేం జేసినా చట్ట ప్రకారం వెళ్తాం. ఇంకోటేందంటే, ఆ యాక్టర్ రాజు గారు చేసినటువంటి ఏదైతే ఉందో, అందులో నా హస్తం ఏమి లేదు. యాక్చువల్‌గా వాళ్ళే జేశారు. నేను హ్మ్. వాళ్ళు సరిగ్గా యాక్టర్ రాజు గారు ఛానెల్‌లో ఆడియోలు పెడితే హ్మ్. ఎక్కువ వైరల్ అవ్వవు. సరిగ్గా పెట్టరు. నేను కొంచెం ప్రోమో కట్ చేసి దాన్ని కొంచెం మంచిగా తీసుకెళ్ళడం కోసం హ్మ్. ఎక్స్‌ప్రెషన్ ఛానెల్‌లో హ్మ్. పెట్టా. నేను పెట్టిన తర్వాత బిగ్ న్యూస్ అన్ని న్యూస్ ఛానెల్‌లలో గూడా ఈ అవును. ఆడియోల గురించి డిస్కషన్ చేసి వాడు అప్పటిదాకా తెచ్చుకున్న 90% ఫాలోవర్స్ మొత్తం వెనకెళ్ళిపోయి 80% క్రిస్టియన్స్ నాకు ఫోన్ చేసి, "అన్న వీడు ఇట్లాంటోడా మీ వల్లే తెలిసిందన్న" చెప్పి అభినయ్‌ని తొక్కి పక్కన పెట్టిన వాళ్ళు చాలా మంది ఇప్పటికి ఈ రోజుటికి కూడా ఆ ఆడియోల మీద కామెంట్‌లు వస్తూనే ఉన్నాయి. చేసినంతా దానికి అఖిలేష్ గారు, యాక్టర్ రాజు గారు క్రెడిట్ అంతా హ్మ్. వాళ్ళదే. నేను దాన్ని ఎక్కువ వైరల్ చేయడం, ఎక్కువ తీసుకెళ్లడం అనేది హ్మ్. నేను చేశాను. అవును. అవి యాక్టర్ రాజు గారు చేస్తారు గానీ, ఆయన ఛానెల్ ఎక్కువ వ్యూస్ వెళ్ళవవి. ఎక్కువ రీచ్ అవ్వవవి. అందుకు నువ్వు పెట్టొద్దని చెప్పి నేను పెట్టేసానన్నమాట. అవును. 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 సూపర్ అన్న. సూపర్. సూపర్. అసలు నిజంగా ఈరోజు మీలాంటి వాళ్ళొచ్చారు కాబట్టే కొన్ని వందల మంది బయటకొచ్చారన్న. ఆ వందల మందిలో నేను ఒకడినన్న. ఫస్ట్, ఫస్ట్ నా పిల్లర్ వచ్చేసి నేను చాలా లైవ్‌ల్లో చెప్పాను. ఫస్ట్, హ్మ్. ఫస్ట్ పిల్లర్ మీరు. ఎగ్జాక్ట్‌గా ఎందుకంటే ఫస్ట్ మీరు, దాని తర్వాత గోపన్న. మీ వీడియోలు చూసే యాక్చువల్లీ నేనింత కట్టర్ హిందూగా తయారవ్వడానికి కారణం మెయిన్ మీరే. ఫస్ట్ వాయిస్ మెసేజ్ హ్మ్. కూడా పెట్టాను నేను మీకు. ఎంత అవును. ఓకే. ఘోరాతి బట్ ఘోరంగా మీరు ఈరోజు నాకు నేను యేసుని, మేరీని, బైబిల్‌ని ఎక్స్‌పోజ్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తున్నానంటే కారణం మీరు. దానికి ఎంతైనా నేను హ్మ్. మీకు అది ఏమో భగవంతుడి సంకల్పం అనుకోవాలి, ఏమైనా అనుకోవాలి. సో, ఓకే అన్న. అయితే ఇప్పుడు ఇది మాత్రం కన్ఫర్మ్ అన్న. ఇక నెక్స్ట్ మీ రాబోయే ప్రాజెక్ట్స్ ఎలాగుండబోతున్నాయన్న? అంటే నెక్స్ట్ ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ యాక్చువల్‌గా ఇప్పుడు 'పెగడాల' గురించి 'కాకులగోళం' షార్ట్ ఫిల్మ్ ఉంది. చెప్పండి. కాకుల ప్రవీణ్ ఓకే. పగడాల రియల్ బేస్ చేసుకొని 'కాకులగోళం' షార్ట్ ఫిల్మ్ అయితే మొత్తం నేను దాని మీద కూర్చున్నాను. ఈ డిబేట్స్, ఇంటర్వ్యూస్ అయిపోయింది కదా! విలేజ్ మీటింగ్స్ అయిపోయిన హ్మ్. తర్వాత దీని మీద కూర్చుందామని ఫిక్స్ అయిపోయాను. అది మార్చి 20 కల్లా అంటే అది వాళ్ళు చేసే సంవత్సరం కల్లా అంతకంటే ఒక 2 రోజుల హ్మ్. ముందే మన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవ్వబోతుంది. తర్వాత నా ప్లానింగ్ మొత్తం వచ్చేసి ఆహ్, హ్మ్.
మొత్తము ఈ మాఫియా మొత్తం దెబ్బ కొట్టడం ప్లాన్ లోనే ఉన్నానన్నమాట. దానికంటే ఏమేం ప్రణాళికలు వేసుకుంటున్నా. మూవీ తీయాలని అయితే ఉంది, సినిమానే తీయాలని అయితే ఉంది. కానీ ఈ కాన్సెప్ట్ కు మనకి సెక్యులర్ కి మనకి సెన్సార్ ఇస్తుందా ఇవ్వదా అని దాని చుట్టూ నేను తిరుగుతూ ఉన్నాను, కాన్సెప్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని. వస్తుంది అంటే అప్పుడు ఏ విధంగా రంగంలో దిగాలి అనే ప్లానింగ్ అయితే ఉన్నాను నేను. మరి ఇది చూసుకుంటే మరి ఫైనాన్షియల్‌గా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు ఇంత సిస్టమ్‌ని? ఇప్పుడు ఫైనాన్షియల్ అనేది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు? అదే ఇప్పుడు రేపు ఒకటో సెట్ ఏదో వస్తే తెలుస్తుంది. ఫీజు సాలరీస్ ఇవ్వాలి, ఎంప్లాయీస్ కి ఆఫీస్ రెంట్ కట్టుకోవాలి అని ఒకటో వస్తే తెలుస్తుంది. బట్ ఇంకా డొనేషన్స్ పరంగానే ఇంకా నా మీద ఉన్న అభిమానంతో చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళు కొంతమంది ఇస్తున్నారు. నేను సంవత్సరంలో 4 సార్లు అంటే 3 నెలలకు ఒకసారి సెపరేట్ ఫండింగ్ రైజ్ చేస్తాను. సెపరేట్ ఫండ్ అనేది రైజ్ చేస్తాను. సో అలా వచ్చిన వాటితో కొంత దాచుకొని మంత్ మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ సెపరేట్ ఫండింగ్ అనేది అట్లా చేస్తూ ఉంటానన్నమాట. అది ఇంకా వచ్చిన వాటితో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎంత వస్తే అంత, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఎక్కువ వచ్చినప్పుడు రూ. 10 వెనకేసుకొని, తక్కువ పడ్డప్పుడు మళ్ళీ అవి కవర్ చేసుకోవడం. ఇట్లాగా ముందుకెళ్తూ ఉంటాను. అసలు యాక్చువల్‌గా మీరు ఈవినింగ్ టైమ్‌లో పెడితే బాగుండేది. ఎందుకంటే ఈవినింగ్ టైమ్‌లో చాలా మంది ఇప్పుడు అందరూ ఆఫీస్ వర్కింగ్ టైం కదా ఇది, ఈ టైం అనేది. అవును. 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 ఎందుకంటే ఈవినింగ్ అయితే 7 ఈవినింగ్ టైం అయితే చాలా మంది ఇంట్లో ఉంటారు కాబట్టి. చేయమంటే చేస్తాం. అంతేనా అఖిల్ గారి కంప్లీట్ అయినా అన్న వన్ వర్డ్ ఆన్సర్స్ ఉన్నాయి. వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పలా, వన్ వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే అన్న. 5 మినిట్స్ అన్న, 5 మినిట్స్ లో నేను వన్ వర్డ్ ఫాస్ట్ గా పూర్తి చేస్తాను. ఒక్క నిమిషం, 5 మినిట్స్. వెరీ గుడ్, మంచి 5 మినిట్స్ లో నేను పూర్తి చేస్తాను. ఒక్క నిమిషం కార్తీక్, నేను 5 మినిట్స్ లో పూర్తి చేస్తాను వన్ వర్డ్ లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను కొందరు పేర్లు చెప్తానన్నా, వాళ్ళందరి గురించి మీరు వన్ వర్డ్ లో ఏం చెప్తారో క్లియర్ గా వన్ వర్డ్ లో చెప్పాను అంతే, ఏం లేదు. టక్ నడుపుకుంటూ వెళ్ళిపోతాను, మీరు చెప్పండి. ఓకే ఓకేనా? చెప్పండి. ఓకేనా? అంటే చిన్నది జస్ట్ ఫన్నీగా ఉంటుంది అంతే. ఫస్ట్ కరుణాకరన్ గురించి ఏం చెప్తావు అన్న వన్ వర్డ్ లో? కరుణాకరన్ గురించి చెప్పాలంటే ఈ ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఆ దేవుడు పంపించిన ఒక యుద్ధ వీరుడు. ఆయన మించే నేను, మీరు, మనమందరం వచ్చాము. ఆలోచన తీసుకొచ్చింది అతనే. ఈ భరత మాతకు తనకు జరిగిన లలితన్న కూడా సార్. లలితన్ అంటే కరుణాకర్ అన్న కొంచెం ఆలోచిస్తాడు, కానీ లలితన్న ఆలోచించాడు. హిందువులు ఎవరు ఏమనుకున్నా పర్లేదు, కానీ ఎంతైనా సరే బుల్లెట్ స్పీడ్ అంతే. ఎవరున్నా పర్లేదు, హిందువులు ఉన్నా పర్లేదు, తన దారి తను ఖచ్చితంగా వెళ్లాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎక్కడి నుంచి హిందువుల నుంచి వచ్చినా పర్వాలేదు, ముందు వెనక ఆలోచించాడు. ధర్మం కోసం ఏదైనా చేయాల్సి అని చెప్పి బుల్లెట్ లాగా దూసుకెళ్తుంది హిందూ జనశక్తి. లలిత్ కుమార్ అన్న హ్యాట్సాఫ్. నెక్స్ట్ అఖిల్ గారు. నెక్స్ట్ అండి. నెక్స్ట్ అన్న, నెక్స్ట్ గోపి అన్న, గోపి సనాతన్ మిషన్ గన్ అంతే. ఇక మిషన్ గన్ నాన్ స్టాప్ బుల్లెట్ లో, ఇంకా ఏ రూట్ లో వచ్చినా బుల్లెట్ దిగాల్సిందే. అంటే ఒకడు ట్రైన్ కింద ట్రాక్ మధ్యలో నించొని వాడు పరిగెత్తుకుంటా, ట్రైన్ కు ఎదురెళ్ళిన వాడికే రిస్క్, ట్రైన్ వాడికి ఎదురొచ్చినా వాడికే రిస్క్ అనమాట. అది బుల్లెట్ మిషన్ గన్. దట్ ఈస్ గోపి గారు. నెక్స్ట్ ఆశ్లేష అన్న. అశ్లేష గారు చాలా సౌమ్యంగా అయ్యగారు 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 అని అనుకుంటూ పీటర్ పాస్టరు ఈ రకంగా మనుషులని సందర్భాలను బట్టి మాటల చాకచక్యంగా మార్చగల సమర్థత ఎవరికి ఉందంటే
దట్ ఈస్ అశ్లేష్ అన్న యొక్క డిఫరెంట్ స్టైల్ అది. ఓకే. నెక్స్ట్ భాస్కర్ రాజు గారు. భాస్కర్ రాజన్న సారు గురువు గారు వచ్చేసి పుస్తకాలు రాయడంలో నిపుణులు. పుస్తకాలు అంటే తర్వాత రాబోయే తరానికి ఇటు వేదాలు కావచ్చు, క్రైస్తవాలో ఉన్నటువంటి ఫ్రాడ్స్ కావచ్చు, ఈజీగా అర్థమయ్యే రీతిలో పుస్తకాలు రాస్తుంటారు కాబట్టి దాంట్లో గురువు గారికి టాప్ పుస్తకాలు బాగా రాస్తారు. నెక్స్ట్ కిరణ్ గారు, కిరణాస్త్రం. బుల్లెట్ దిగిపోయి ఉంటది, ఎప్పుడు దిగిపోద్దో కూడా తెలియదు, కానీ దిగిపోయింది. వాడికి కూడా తెలియదు బుల్లెట్ దిగిపోయింది, ఆల్రెడీ ఎప్పుడో దిగిపోయి ఆల్రెడీ ఉంది అని అనుకున్న సంగతి కూడా తెలియదు. అది కిరణ్ అంటే స్మూత్ గా అది ఏమంటాడు, ఎవడో కొడితే కోపంగా కొడతాడు, బలంగా కొడతాడు, ఆవేశంగా కొడతాడు. కానీ ఏదో మొక్కగా అంటుకట్టినట్టుగా అనే డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగు కిరణ్ అన్నకి సూట్ అవుతుంది. చాలా స్మూత్ గా పద్ధతిగా కొట్టాడరా అన్నట్టు కదా అతని సినిమాలో డైలాగు. ఈ డైలాగు కిరణ్ గారికి సెట్ అవుతుంది. నెక్స్ట్ కాపరి గారు, కాపరి అన్న, కాపరి అన్న. ఓకే 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 కాపరి గారు యొక్క వే డిఫరెంట్ గా ఉంటుంది. పుస్తకాలు కూడా రాస్తూ ఉంటారు. సేమ్ అండి, సేమ్ యాక్చువల్ గా సేమ్. కిరణ్ గారు, కాపరి గారు సేమ్. నాకు ఇద్దరిది ఒకే స్టైల్ ఉంటుంది దాదాపుగా, నాకు బాగా నచ్చుతుంది. రాధా మనోహర్ దాస్ గారు. ఎక్స్ట్రీమ్ లెవెల్. ఓకే, ఎక్స్ట్రీమ్ లెవెల్ డేర్ అండ్ డాష్ ఎవరు చేయలేరు, ఇంక్లూడింగ్ సిస్టమ్ కూడా టచ్ అనేది చెయ్యలేరు. భవిష్యత్తులో ఈ మాఫియాను మరో రేంజ్ లో వణుకు పుట్టిస్తారు. వణుకు పుట్టించేలాంటి యువతలను అందరినీ తయారు చేస్తాడు. ఎక్స్ట్రీమ్ లెవెల్. ఓకే, సూపర్. నెక్స్ట్ శివాజీ సేన. శివాజీ సేన అంటే నేను ఎక్కువ శివాజీ సేన లైఫ్ ఈ మధ్య రావట్లేదు అనుకుంటా, ఎక్కువ చూడలేదు. బట్ అంటే మాటల మంచి కాదు, చేతల పని. బట్ గ్రౌండ్ లో కూడా తన వాళ్ళకి ఏదన్నా జరుగుతుంది అనుకుంటే వెంటనే రియాక్ట్ అవుతాడు, ఎక్కడి దాకా ఆయన వస్తాడు. సూపర్ అన్న. ఫైనల్ గా మన తరఫు నుంచి ఋషి సేన గురించి ఏం చెప్తాను, నీ తమ్ముడు అఖిల్ గురించి. మీరు యాక్టర్ రాజు గురించి అడగలేదు. అదే అడుగుతాను. చెప్పన్న. యాక్టర్ రాజు గారు నేను ఎవరి వీడియోలో మిస్ అవుతూ ఉన్నా కానీ యాక్టర్ రాజు గారి వీడియోలు మాత్రం నేను అసలు మిస్ అవ్వను. యాక్టర్ రాజు గారు ఎప్పుడన్నా వీడియో పెట్టకపోయినా, ఎప్పుడైనా వ్యూస్ తక్కువ వచ్చి బాధపడుతున్నా, నేను ఫస్ట్ నా కాలే ఉంటది, మీరు అసలు ఆపొద్దు, మీరు చేస్తూనే ఉండండి అని చెప్పేసి. ఆయన చేస్తున్న హార్డ్ వర్క్ కి ఆయనకు వచ్చే వ్యూవర్షిప్ కి సంబంధమే లేదు. కానీ అలా మాట్లాడే మాటలు కానీ అలా లొంగ తీసుకొని మైండ్ ను డైవర్ట్ చేసి అలాగా వాళ్ళని పూర్తిగా విషయాలు బయట పెట్టడం అనేది నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాలు ఎవరి వల్ల కాదు, ఒక్క యాక్టర్ రాజు గారి వల్లనే అవుతుంది. దట్ ఈస్ యాక్టర్ రాజు గారు, అంతే. నేను గోపి గారి వీడియోలు మిస్ అవ్వచ్చు కొన్ని, కానీ యాక్టర్ రాజు వీడియోలు మాత్రం మిస్ కావు. సో ఋషి సేన భవిష్యత్తులో ఖచ్చితంగా పెను మార్పును తీసుకురాబోతుంది. ఇలాంటి పాడ్కాస్ట్ వీడియోస్ కావచ్చు, ఇంటర్వ్యూస్ వల్ల కావచ్చు, నీకున్నటువంటి టాలెంట్ మీరు దీని మీద ఫోకస్ పెడుతున్నారు, జాగ్రత్త. కానీ భవిష్యత్తులో ఋషి సేన మంచి మార్పును సమాజంలో తీసుకురాబోతుంది, నాకైతే బలంగా నమ్మకం ఉంది. అది సూపర్ అన్న, గ్రేట్ అన్న, థ్యాంక్స్ యూ అన్న. అసలు ఏం చెప్పాలన్నా ఫినిష్ చేస్తాను 1 minute లో ఫినిష్ చేస్తాను. 1 minute లో ఫినిష్ చేస్తాను. జస్ట్ పాస్టల్ వరకు వచ్చేసరికి హనీ జాన్సన్ వాడి పని ఎప్పుడో అయిపోయింది. హనీ జాన్సన్ గారు వాడి పని ఎప్పుడో అయిపోయింది. ఇంకా వాడి వల్ల క్రైస్తవానికి జరిగే మేలు లేదు, నష్టం లేదు. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే వాళ్ళ వల్ల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది, మేలు లేదు, నష్టం లేదు.
సూపర్. నెక్స్ట్ సాంబశివరావు. సాంబశివరావు తనకు తానే గొప్ప కొట్టుకుంటూ ఇంట్లోనే తొడలు కొట్టుకుంటా ఉంటాడు, కానీ ఇల్లు దాటి బయటికి రాడు. ఓన్లీ ఇంటి లోపల మాత్రమే గ్రామ సింహం లాగా, గ్రామం దాటి బయటికి రాడు, అంతే. వీకేఆర్. చాలా రోజులుగా కామెడీ తగ్గిపోయింది, కామెడీ లేదు. మళ్ళీ ఇప్పుడు కామెడీ వచ్చింది. ఇది నా విగ్గు కాదు, ఇదిగో నా ఒరిజినల్ జుట్టు అని చూపించడంతో 2026లో కూడా, అంటే చాలా సంవత్సరాల నుంచి కామెడీ లేకపోవడం వల్ల బాధపడ్డాను. ఇప్పుడు కామెడీ అనేది చేస్తాడని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను. మంచి కమెడియన్. ఇదిగో నా ఒరిజినల్ జుట్టు, అది విగ్గు కాదు అని చూపించి పట్టుకున్నాం పద అని చెప్పేసి అన్నప్పుడు మహా చాలా బాబు 2026 బెస్ట్ కామెడీ అని అనుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఎర్రప్ప గజ్జకు ఎర్రప్ప గురించి ఆవేశం స్టార్. కానీ ఎప్పుడు ఏ పార్టీ పెడతారో తెలియదు, ఏ పార్టీలో ఎవరిని ఇంక్లూడింగ్ చేస్తారో తెలియదు, మళ్ళీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎప్పుడు తీసేస్తాడో తెలియదు. అభినయ్ దర్శన్. కానీ అభినయ్ దర్శన్ విగ్గుగాడు మాత్రము ఇంకా బెస్ట్ కామెడీ బాగా చేస్తున్నాడు. నలుగురిని పాదయాత్ర అని చెప్పుకుంటూ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. వీళ్ళ జీవితంలో వీళ్ళ మోకాలకి వీళ్ళకంటూ ఒక ఎమ్మెల్యే సీటో ఒక్కటి వచ్చినా చాలు, నేను అయితే గుండు కొరికించుని కూర్చుంటా. వీళ్ళకి అది జీవితంలో జరిగిన పని, అది అవ్వదు ఇంకా. అంటే మొత్తం నీ మీద ఏడుస్తున్న పాస్టర్లు అందరికీ కలిపి ఒక్కసారి ఒక 1 word ఏం చెప్తావన్నా? మొత్తం పాస్టర్లు దయచేసి ఋషిసేన లాంటి యూత్ కుర్రాళ్ళు 100 తయారవుతున్నారు. దయచేసి బతకడం కోసం మరో వ్యాపారం సంసిద్ధం చేసుకోండి. రెండు రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి మార్పు రాబోయే రోజులలో చూస్తారు, సంవత్సరాల్లో చూస్తారు. ఇప్పటి వరకు పాస్టర్ మీద దాడులు జరిగినాయి, అటాక్లు జరిగినాయి, ఎక్కువైపోతాయని చెప్పేసి మీరు అంటున్నారు. ఇది జస్ట్ సెక్యులర్ నుంచి బయటకు వచ్చిన కొంతమంది ఋషిసేన లాంటి కొంతమంది యూత్ మాత్రమే. అసలైన సైన్యం, అసలైన మార్పు భవిష్యత్తులో రాబోతుంది. దానికి మీరు ఇప్పుడే ప్రిపేర్ అయ్యి ఏదన్నా బతకడం కోసము చర్చిలు కాకుండా ఇంకోటి వ్యాపారం చేసుకునే ప్లానింగ్ ఏదైనా చేసి పెట్టుకుంటే బెటర్. మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ మంచి కోసం, పాస్టర్ల కోసం చెప్తున్నాను అంతే. అందరికి థ్యాంక్ యూ ఋషిసేన, టీమ్ లో ఉన్న అందరికి కూడా. టీం మంచిగా ఒక్క మాట అన్నా చెప్పండి. యేసు గురించి అన్న లాస్ట్ క్వశ్చన్ యేసు గురించా? అంటే మీరు యేసు గ్రీస్ గురించి అడుగుతున్నారా? అతను అమాయకుడు, అపరిచితుడు, తన ప్రమేయం లేకుండా తన పేరు మీద జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వాటన్నిటి కూడా ఇండైరెక్ట్ గా తన ప్రమేయం లేకపోయినా, డైరెక్ట్ గా లేకపోయినా ఇండైరెక్ట్ గా ఉంది కాబట్టి ఆత్మ విలవిలలాడుతుంది కాబట్టి అంతే. ఇంకా తన ప్రమేయం లేకుండా జరుగుతున్న వాటికి ఆయన కారణం కాదు. నా దృష్టిలో ఏంటంటే ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి కదా, తన అయితే ప్రమేయం లేదు. మనం ఆయనను అవమానించాల్సిన అవసరం లేదు, ఆయన పుట్టుకని ఇన్సల్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి అంటే లేదు. కానీ వీళ్ళు చేసే దాన్ని బట్టి అనవసరంగా ఆయన దెబ్బలు తింటాడు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. తన ప్రమేయం లేకుండా జరుగుతున్న మారణ గాంధీకి తన సంబంధం లేదు. యెహోవా గురించి అన్న, యెహోవా అనేవాడు ఉంటే ఆయన గురించి మనం చెప్పచ్చు. యెహోవా గురించి లేదు మనం ఏం చెప్తాం? ఆయనలో మార్పు వస్తుంది. యెహోవా భయంకరమైన క్రూరుడు అని మీరు అంటున్నారు కదా మన బైబిల్ ప్రకారంగా. సరే, ఆయన చేసాడేమో కానీ ఖచ్చితంగా ఆయన అయితే మారుతాడు, ఆయన మార్పు వస్తుంది. కానీ పాస్టర్లో అయితే మార్పు రాదు. యెహోవా మారొచ్చేమో, ఒకప్పుడు అలా ఉన్నాను ఇప్పుడు ఇలా ఉండకూడదు, సరే ఇప్పుడు అది అని చెప్పి మారొచ్చేమో, కానీ ఈ పాస్టర్ అయితే మారరు. ఓకే అన్న.
ఏంటండి? మేరీ గురించి అన్న పాపం నా ఏజ్ తల్లి మేరీ గురించి. పాపము ఎవరో చేసిన తప్పుకు ఆమె బలవుతుంది. నిజంగా ఆమె ఉంటే చాలా బాధపడుతుంది. బట్ తప్పట్లేదు. అంతే ఇంకా. ఇంకేం చేస్తాం? అన్న మీరు ఒక్క 5 మినిట్స్ ఛాన్స్ ఇస్తే కింద పాపం చాలా మంది మీతో మాట్లాడాలని మీ అభిమానులు చాలా మంది అనుకుంటున్నారు అన్న. ఒక్క 5 మినిట్స్ ఛాన్స్ ఇస్తే ఒకళ్ళు సరే, సరే. గబగబా వచ్చి ఓకే. ఒక్క ఓకే. ఓకే. ఒక్క డన్. డన్. నిమిషం మీతో మాట్లాడి వెళ్ళిపోతారన్న, ఏమనుకోకండి. పర్లేదండి. పర్లేదు. ఓకే. అన్న కింద స్ట్రీమ్ యార్డ్ లింక్ పెట్టన్నా, వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారు. అన్న అఖిల్ అన్న ఉన్నావా? అన్న స్ట్రీమ్ యార్డ్ లింక్ పెట్టవా కింద అన్న? అఖిల్ అన్న ఒక్క నిమిషం మీకోసం మాట్లాడాలని తప్పిస్తున్నారు. ఒక్క నిమిషం. తప్పకుండా. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కూడా నేను వస్తాను. ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈవినింగ్ టైంలో పెడితే అప్పుడు ఎక్కువ మంది వస్తారు. ఓకే ఈవినింగ్ టైం అయితే పర్లేదు. ఈ టైం ఏంటంటే వర్కింగ్ టైం, నాకు కూడా అందరికి వర్కింగ్ టైమే, అందుకు ఇబ్బంది అంతే. చెప్పు. కింద స్ట్రీమ్ యార్డ్ లింక్ పెడితే కింద పాపం మాట్లాడాలనుకుంటున్నారు. ఒక్కసారి స్ట్రీమ్ యార్డ్ లింక్ పెట్టాను, ఒక్క 5 మినిట్స్ వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతారు. హాయ్ చెప్పి. ఎనీవే అన్న, థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియో చూసిన తర్వాత నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే, ఆ వీడియో చూసేసి నిజంగా అప్పుడే నేను మీకు మెసేజ్ పెట్టాను, అదేంటి బైబిల్ మీద ఇలా చెప్తున్నారు, ఎవరు ఇతను అని అనుకున్నాను. కానీ దాని తర్వాత నేను బైబిల్ చదివి ఆ రెఫరెన్స్ అందులో ఉన్నాయి అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నిజంగా నేను ఒక పక్కా కట్టర్ హిందూగా తయారవడానికి కారణం, అప్పటి వరకు రాముడు దేవుడు, కానీ దాని తర్వాత నుంచి నీ వీడియోలు చూసిన తర్వాత నుంచి రాముడు మాత్రమే దేవుడు, హిందూ ధర్మం మాత్రమే ధర్మం, మిగతావేవి ధర్మాలు కాదు, అధర్మాలే అని నేను ఖచ్చితంగా నాలో ఎంత బలమైన స్ట్రాంగ్ గా ఫీలింగ్ కలగడానికి కారణం ఫస్ట్ పిల్లర్ అంటే మాత్రం క్రిస్టియన్ ప్రవీణ్ అన్న అని చెప్తాను. జాన్ జిగర్ ఇంకేం చెప్పాలన్నా, యువర్ ఎవ్రీథింగ్ అన్న, యువర్ ఎవ్రీథింగ్. ఫస్ట్ నీ వీడియో చూసిన తర్వాత మాత్రం నాకు కన్విప్ కలిగింది అసలు మనం ఏ దేశంలో బ్రతుకుతున్నాం, ఎందులో బ్రతుకుతున్నాం అనేది. నైట్ 1 గంట అప్పుడు మీ వీడియో వచ్చింది నాకు నోటిఫికేషన్, అప్పుడు నేను చూశాను. ఆ రోజు నుంచి స్టిల్ అప్ టు నౌ యువర్ మై ఎవ్రీథింగ్ అన్న. అదే మాత్రం నేను చెప్పాను, నువ్వు గోపాల్ ఇద్దరు అది ఎన్నోసార్లు అఖిల్ భయ్య చెప్తాను. ఒక మాట అన్న అఖిల్ భయ్య, ఒక్కసారి పాపం కింద వాళ్ళు అడుగుతున్నారు, ఒక్కసారి స్క్రీన్ యార్డ్ లింక్ కింద పెడితే పాపం వచ్చి మాట్లాడతారన్న. ఒక్కసారి పాపం వాళ్ళ కింద ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు వచ్చి మాట్లాడగలుగుతారు. పాపం ఇందాక పెట్టాను కదా లింక్, ఇందాక పెట్టాను. ఏదైనా సరే ఖచ్చితంగా నువ్వు మా ఋషిసేన ఎలాంటి అవుట్పుట్స్ ఇస్తుందో తెలియదు, కానీ ప్రవీణ్ అన్న మాత్రం రానున్న రోజుల్లోని మీరు చేస్తున్న పని ఇది కరెక్ట్ కాదు అని నువ్వు చెప్తున్నావు చూసావా, దట్స్ గ్రేట్ థింగ్ అన్న. నిజంగా మీరు గ్రౌండ్ వర్క్ లో వెళ్తున్నారు, మేము ఇంకా లైవ్ లో చేస్తున్నాం, కానీ మీరు గ్రౌండ్ వర్క్ వెళ్తున్నారు. గ్రౌండ్ వర్క్ లో కూడా మీరు ఏంటో ప్రూవ్ చేస్తున్నారు. నో వర్డ్స్ మీ విషయంలో చెప్పడానికి, కానీ మీ విషయంలో చెప్పడం నాదైతే నో వర్డ్స్. నేను ప్రతి వీడియో కింద నేను కామెంట్ అదే పెడతాను, ఫస్ట్ యు ఆర్ మై బెస్ట్ ఫస్ట్ పిల్లర్ అనేసి. థ్యాంక్ యూ అఖిల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒకసారి మీ ఛానల్ ఉన్న వ్యూయర్స్ తోటి కూడా నేను మాట్లాడాలంటే మాట్లాడతాను. ఎప్పుడైనా ఈవినింగ్ అట్లా వస్తే ప్లాన్ చేయండి, మార్నింగ్ కాకుండా, ఎందుకంటే వర్కింగ్ టైం కదా, ఆ టైం అయితే ఖచ్చితంగా నేను వస్తాను. ఓకేనా? ఎవరు వచ్చారన్న, ఒక్క నిమిషం మాట్లాడండి. ఎవరు? నమస్తే అండి ప్రవీణ్ గారు. నమస్కారం అండి. ఇంకొకరు కూడా నమస్తే. వీడియోస్ అన్ని బాగానే చూస్తుంటాను, చాలా బాగుంటుంది మీరు చెప్పడం కానీ మాట్లాడడం కానీ. చాలా థ్యాంక్స్ అండి, అందరికి ఇది చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మాట్లాడడం హ్యాపీ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అఖిల్ గారు అండ్ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్ అండి. సూపర్ నిజంగా సూపర్. ఓకే,
మొత్తానికి ఏదైతే నేను అనుకున్నది ఇంకోటేంటంటే, ఇప్పుడు నిన్న రాత్ర నేను మన చీకోటి ప్రవీణ్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రవీణ్ అతను అంటే మన బీజేపీ పర్సను. అతనితో మాట్లాడడం జరిగింది. అతను ప్రెజెంట్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి చీకోటి ప్రవీణ్ మీ అందరికీ తెలిసే ఉంటది కదా! అతనితో నేను ప్లాన్ చేయబోతున్నాను. మన ఛానల్‌లోనే కొంచెం చిన్న లాగ్ వచ్చి ఉంటది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా! నాకు ఆల్రెడీ లాగ్ స్టార్ అనే పేరు కూడా పెట్టారు. నాట్ ఎ బిగ్ డీల్, నో ప్రాబ్లమ్. బట్ ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఫర్దర్‌గా ముందు ముందు మన చీకోటి ప్రవీణ్ అన్నతో కూడా నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఇంకా మీ అందరూ చూడండి. మీకు ఎవరికైనా తెలియకపోతే నేను రాత్రి ఒక 10 మినిట్స్ మాట్లాడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను స్టోరీ అంతా ఇలా ఉందన్న నాది ఋషిసేన ఛానల్. సో నేనంటే తెలీదు అతనికి. అందరికీ తెలుసు. కాబట్టి ఆ అన్నతో కూడా మాట్లాడాను. ఆ అన్నతో కూడా ఇంటర్వ్యూ చేసే ఏర్పాటు, ఎందుకంటే ఇది ఏదో పొలిటికల్ వైపు నుంచి వెళ్తున్నట్టు కాదండి. ఇది జస్ట్ ఒక హిందూ ధర్మం మీద ఉపేక్ష ఉన్నది. అన్న కూడా బాగా ఉపేక్ష ఉన్నది హిందూ ధర్మం మీద. సో చీకోటి ప్రవీణ్ గారికి నిజంగా నేను ఫస్ట్ అసలు నాకు తెలిసి కాల్ ఎత్తారు అనుకున్నాను. బికాస్ ఈజ్ అ బిగ్ పర్సన్ కదా! చాలా బిగ్ పర్సన్ కదా! అందుకని కాల్ ఎత్తారు కానీ ఎత్తి మాట్లాడాను. ఒక 10 మినిట్స్ మాట్లాడితే చాలా విషయాలు చెప్పారు. చేస్తున్నారు కరెక్ట్, బానే ఉందమ్మా అని చెప్పి. సో నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో ఇప్పుడు కాదు, టైం ఉంది ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ ఏవో జరుగుతున్నాయట కదా హైదరాబాద్‌లోని. సో తెలంగాణలో నాకైతే ఐడియా లేదు. సో ఆ ఎలక్షన్స్ అది అయిపోయిన తర్వాత నెమ్మదిగా టచ్‌లో ఉన్నాము. నేను ఖచ్చితంగా మనం చేద్దాం అని చెప్పారు. సో నాది కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టలేదు. అది నేను ఫర్దర్‌గా మళ్ళీ ఇంకో 2, 3 టైమ్స్ ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి. సో నేను ఇవన్నీ ఇప్పుడు ఎవరెవరితోనైతే ఇంటర్వ్యూ చేశానో అవన్నీ కూడా నేను ఒక లింక్స్ పెట్టి కమ్యూనిటీ పోస్ట్‌లో పెడతాను. అంటే పైన లింక్ పెట్టి దాని కిందన ఆశ్లేష అన్న. ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసింది అభిమన్యు అన్నతో చేశాను. దాని తర్వాత ఆశ్లేష అన్నతో చేశాను. ఆశ్లేష అన్నతో 2 చేశాను. 2 ఇంటర్వ్యూలు చేశాను. దాని తర్వాత అలా కంటిన్యూస్‌గా గోపన్నతో కూడా 1 ఇంటర్వ్యూ చేశాను. శివాజీ అన్నతో కూడా చేశాను. అమరప్రసాద్ గారితో చేశాను. ఆర్‌వైస్ అక్కకి నిజంగా చెప్పాలంటే ఒంట్లో బాలేదు. లేకపోతే నిన్నే ప్లాన్ చేద్దాం. ప్లస్ ఆర్‌వైస్ కొంచెం ఏదో అంటే కంటిన్యూస్‌గా కీప్ ఆన్ వర్కింగ్ కదా! ఇప్పుడు ఓన్లీ జస్ట్ టైమ్ పాస్‌ల కొద్దీ చేస్తే అది వేరే విషయం. కానీ కీప్ ఆన్ ఈళ్ళేంటంటే మొత్తం డెడికేషన్ చేసేసారు. ఇప్పుడు ప్రవీణ్ అన్న కూడా 24 అవర్స్‌లోని ఇదే పని మీద ఉంటాడు ఎక్కువ. ప్రవీణ్ అన్న ఓన్లీ బైబిల్‌ని ఎక్స్‌పోజ్ చేయాలని. ఎందుకంటే అది మీ అందరూ చూసారు ఈరోజు ఏం జరిగిందో. సో అలాగే నాకు తెలిసినంత వరకు ఇంకా ఉన్నారు చాలా ఫిల్మ్ స్టార్స్‌లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాను. మొన్న రీసెంట్‌గా కరాటే కళ్యాణి గారితో నేను లైవ్‌లోనే మాట్లాడాను. లైవ్‌లోనే కాల్ తీసుకొని మాట్లాడాను. సో ఆవిడ కరాటే కళ్యాణి గారు ఎక్స్‌ప్లనేషన్ ఏదైతే ఇచ్చారో ఇచ్చారు మనందరికీ ఈ ఇష్యూ మీద ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేసి. సో ఖచ్చితంగాన ప్రవీణ్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిలవగానే ఆ రోజు నేను మీకు ఫోన్ చేసి నేను శివాజీ అన్న మాట్లాడుకుంటున్నాం. శివాజీ అన్న నేను మాట్లాడుకుంటుంటే నేను ప్రవీణ్ అన్నని కాల్‌లోకి తీసుకొని మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అఖిల్ భలేవాడివి ఎందుకు రాను అని చెప్పారు. చెప్తే మీ వంతు మీరు మన ఛానల్‌కి ఇచ్చిన సపోర్టు ఖచ్చితంగా అది నా భూతో నా భవిష్యత్. దాని గురించి అయితే నో వర్డ్స్. బట్ ఎనీవే ఏదైనా ఉన్నా గానీ నెక్స్ట్ అలా మన ట్రావెల్ ఏదైతే కొనసాగుతూనే ఉంటది. చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ఫస్టు ఆర్ వాయిస్ గారు ఏంటంటేనండి చెప్పారు ఫస్టు. చెప్పిన తర్వాత కొంచెం ఈ మధ్య హెల్త్ డిస్టర్బ్ అయింది నాకు. ఫోటో కూడా పెట్టారు. హెల్త్ డిస్టర్బ్ అయింది. మనం ఖచ్చితంగా ఎలాగైనా నేను నీకు ఇంటర్వ్యూ నేను ఇస్తాను అని చెప్పారు. సో ఇది మనం ఒక జస్ట్ ఫన్నీ టైప్‌లో కాకుండా జస్ట్ సీరియస్ విషయం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తామండి. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు. ఓకే. నేను తర్వాత మాట్లాడతాను. అంటే అప్రిషియేట్ చేయడానికి ఫోన్ చేస్తాం. అప్రిషియేట్ చేయడానికి ఫోన్ చేసేటప్పుడు నేను బిజీగా ఉన్నాను అని అంటే 2, 3 మినిట్స్ మాట్లాడతారు. బట్ ఈ ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే మనం క్లియర్‌గా ఏదైతే మనం మాట్లాడదలుచుకున్నామో క్లియర్‌గా మాట్లాడొచ్చు. ప్రవీణ్ అన్నతో ముందు కూడా నేను చాలా సార్లు మాట్లాడాను. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. కొన్ని విషయాలు అంటే బాగా క్లోజే తెలిసే అన్న బాగాను. మాట్లాడి "బా చేస్తున్నావమ్మా అఖిల్" ఇది అదని చెప్పారు. సో సూపర్. అదే చనువుతో నేను అడిగాను. అడిగిన వెంటనే ప్రవీణ్ అన్న వచ్చినందుకు ఐయామ్ వెరీ హ్యాపీ. సో అంతే ఇంకేముంటది మరి. సో నెక్స్ట్ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి లింక్ పెట్టి వచ్చుంటే బాగుండు. ఎనీవే నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంకో సెషన్ ప్లాన్ చేస్తాను ప్రవీణ్ అన్నతోని. నెక్స్ట్ ఆర్‌వైస్ అక్కతో ఒక బ్యాలెన్స్ ఉంది. ఆర్‌వైస్ అక్కతో కూడా చేస్తాను ఇంటర్వ్యూ. చేసిన తర్వాత నెక్స్ట్ నేను చూద్దాం.
అది మ్యాటర్. నెక్స్ట్ చీకోటి ప్రవీణ్ గారు, తను చాలా పెద్ద పర్సన్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చీకోటి ప్రవీణ్ అన్న కోసం పూర్తిగా తెలుసుకోను అంటే తెలుసు, మరీ అంత డీప్గా తెలియదు, తెలుసు. కాకపోతే నేను ఇప్పుడు ఎవరెవరైతే నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరితో అసలు మాట్లాడగలనా అనుకున్నాను. అలాంటిది వీళ్ళందరికీ నేను ఒక తమ్ముడిలాగా నేను భావించి, మన అఖిల్ ఛానలే కదా, మన మనోడ్ ఛానలే కదా అనేసి వాళ్ళు కూడా ఒక ఒక చనువు ఉంది, ఆ మాత్రం చనువు అయితే ఉందో ప్రతి ఒక్కరితో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరితో చనువు ఉంది. అన్న ఇదన్నా అంటే సొంత అన్నలాగా సొంత అక్కలాగా మాట్లాడే అంత చనువు అయితే ఉందో నాకు వాళ్ళతోని. సో ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఎవరైతే నాకు ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో చేయాల్సినవి వాళ్ళందరితో కూడా ఖచ్చితంగా నేను తీసుకొచ్చి మాట్లాడడం అనేది జరుగుతుంది. అది ఇంకేముంటది నెక్స్ట్. కార్తిక్ మాట్లాడు. చెప్పాను. ఏం సంగతి? బాగా అడిగిందన్న ఇంటర్వ్యూ మాత్రం. హలో, ఉన్నావన్నా? ఇంకా కొంతమంది ఉన్నారు దేశాలు కూడా వెళ్ళి రామాయణం తాలూకు స్క్రిప్చర్స్ అన్ని చూపించారు. వాళ్ళు కూడా మీకు అర్థమైతే ఉంటుంది ఎవరు ఇండైరెక్ట్ గా చెప్తే. మొత్తం అందరి పేర్లు ప్రవీణ్ అవడంతో కొంచెం కష్టంగా ఉంది. అవన్నీ ఉన్నాయి ముందు ముందు. అది అదనమాట. కార్తీక్ మాట్లాడు. నిజంగా ఏదైతే ఉందో మరి ఏదైనా నిజంగా